ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే నటమయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ సూత్రవాహన చివరిలో ఉన్నామండి. 2 సూత్రాలు మిగిలినాయి. ఈరోజు ఒక సూత్రం చూస్తుంది. దానికంటే ముందు రెండు సూత్రాలు అయిపోయినాయి. ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. నేను ఆ రోజు 2 సత్సంగాలు క్లియర్గా వినలేదు వేరే కారణాల వల్ల. టు బ్రీఫ్లీ రికలెక్ట్ కృతత్వాచ అండ్ జ్యోతిశ్చరణాభిధానాత్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ సూత్రం ఉంటుందండి. యూ కెన్ కంక్లూడ్ సూత్రవాహిని ఆన్ కమింగ్ వెడ్నెస్డే సక్సెస్ఫుల్లీ. ఇది సుతత్వాచ అంటే సార్ బాగానే చెప్పారు అప్పుడు, కానీ నేను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. వేరే ట్రై టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. మీ గురించి చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ విన్నవాళ్ళు. సుతత్వాచేతి, సుతత్వాచ అంటే దాని యాక్చువల్ రియల్ మీనింగ్ అంటే సుతత్వాచ అంటే అది యొక్క వాక్యం అర్థం ఏంటంటే, ఈ పదమే కష్టంగా ఉంటే దాని మీనింగ్ కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, అలానే ఉంటాయి. తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా అలానే ఉంటాయి. డిక్షనరీ చూస్తే, అర్థం చూస్తే దాని మీనింగ్ ఎంతకంటే డిఫికల్ట్గా ఉన్న వర్డ్స్ కూడా ఉంటాయి. మనం ఏం చేయలేం కొన్నిటికి. యాక్చువల్గా ట్రూ మీనింగ్ చెప్తే అర్థమే కాదు మీకు. యాక్చువల్ ట్రూ మీనింగ్ ఆఫ్ ద శృతత్వాక్య నేను చెప్తే అర్థం కాదు, నాకే అర్థం కాలేదు. 10 సార్లు చదువుకుంటే కాస్త ఇప్పుడు చెప్పే స్థాయికి వచ్చాను, లేకపోతే డ్రాప్ అయిపోదాం అనుకున్నాను. రివ్యూ చేయకపోతే నన్ను ఎవడు అడుగుతాడండి? ఒక్క స్వామి మాత్రం అడుగుతాడు, మీరు ఎవడు అడగపోయినా. ఎలా కష్టంగా ఉంది చెప్పి రివ్యూ మానేసావా అంటాడు. స్వామి విల్ జోక్ విత్ మీ ఆల్సో. ద ట్రూ మీనింగ్ ఆఫ్ శృతత్వాచ ఈస్ స్వశబ్దం చేత వినపడటం వలన బ్రహ్మయే జగత్ కారణమని సూత్రార్థం. ఇప్పుడు స్వ అంటే వేదవాక్కు. ఈ స్వ అంటే మనం దేనైతే భగవంతుడు వేదం ఏం చెప్పింది, భగవంతుడు ఇంత అందంగా ఉంటాడా? లేదు సార్, ఇంతకంటే అందంగా ఉంటాడు సార్. ఇంకొకరు చూపించి ఇంతకంటే అందము సార్. ఆ గుంపులో గోవిందలో రాముడు చూపించి ఈయన రాముడా అంటే కాదు, ఈయన రాముడు అంటే కాదు, ఈయన రాముడా 99 మంది కాదని తర్వాత అప్పుడు రాముడు దొరికిన తర్వాత ఎస్ అన్నారు వాళ్ళు ఎవడు. సో భగవంతుని యొక్క సౌందర్యము వైభవం చెప్పాలంటే ఎంతసేపు ఇంతకంటే బ్యూటీ సార్. ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్, మోర్ బ్యూటిఫుల్ దాన్, మోర్ బ్యూటిఫుల్ దానే. యూ కెనాట్ కంక్లూడ్ ఫుల్ స్టాప్ పెట్టి ఈయన ఇంత అందంగా ఉంటాడు అని ఎవడు నిర్ధారణ చేయలేదండి. వేద ప్రమాణమే చేయలేకపోతుంది భగవంతుని అందాన్ని. సో దట్ వర్డ్ ఈజ్ స్వశబ్దం ఈజ్ కాల్డ్ నేతి అంటారు. ఇంతకంటే బ్యూటిఫుల్ అండి. ఇంతకంటే చీరలు పోతుంటారు, ఏమనుకోకండి దయచేసి. అందుకని నేను షాప్లో పోను. నేను కొనుక్కురమ్మంటే 5 నిమిషాలు కొనుక్కొస్తాను. దట్స్ మై పాలసీ. ఇంతకంటే ఎందుకంటే కొంచెం బాగుంది చూపిస్తారా, వాడు 100 పడేస్తాడండి. మళ్ళీ 100 తట్టుకోవాలని మన ఎందుకు ఆలోచించడం నాకు అర్థం కాదు. అంటే వాడికి ఓనర్ జీతం ఇవ్వట్లేదా అంటే, జీతం ఇస్తే వాడిని 150 వస్తువులు చీరలు ఎందుకు అనాలి? చీరలు అంటే రేపటి నుంచి మీరు మానేస్తారు ఆడోళ్ళు. 150 వస్తువులు కింద పడేసి అందులో పక్క షాప్లో ఎందుకంటే బాగుంటాయని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీలో ఉంటే మాత్రం తప్పండి అది. డోంట్ డూ లైక్ దిస్. 150 వస్తువులు ముందు పడేసుకొని ఎందుకంటే పక్క షాపులో చూద్దామని పోతే అంతకంటే వెరితనం అజ్ఞానం మనకేం లేదండి. అంటే డబ్బులు ఇస్తున్నామంటే డబ్బులు ఇస్తామని చెప్పి వాడికి అన్ని కట్టలు ముందు పడేసుకుంటామా? మానవత్వం లేదా మనకి? సో అటువంటి నేతి అనే శబ్దము స్వశబ్దం. స్వ ఇస్ వేదిక్ వర్డ్. స్వ ఇట్ సెల్ఫ్ ఏ వేదిక్ వర్డ్. అడ్మిన్ చేయమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? పాత కాపులు చేయి.
అటువంటి స్వ అనే శబ్దము అంటే నేతి. భగవంతుడు అర్థం కావాలంటే కేవలము బ్రహ్మవాక్యం ద్వారా మాత్రమే అర్థం అవుతాడు. వేదవాక్యం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ అర్థం కాడు. నేను అనుకున్న వ్యష్టి పరంగా గణపతి, సమిష్టి పరంగా వ్యష్టి అంటే మనలో ఉన్నాడు ఆత్మ. ఇప్పుడు 59 ఆత్మలు ఉన్నాయి. 59 ఆత్మలు లేవు. ఉన్నది ఒకటే ఆత్మ. ఈ 59 మందిలో ఉండేటప్పటికి 59 ఆత్మలు అంటున్నాం. వ్యష్టి పరంగా మనలో ఉంది ఆత్మ అయితే, సమిష్టి పరంగా విశ్వవ్యాప్తంగా ఉన్నాడు పరమాత్మ. ఆ ఆత్మయే బ్రహ్మ. ఆత్మయే జ్యోతి. ఆత్మ నెక్స్ట్ నెక్స్ట్ వాక్యంలో జ్యోతి అని చెప్తాడు. పరం జ్యోతి, దీపం జ్యోతి, అఖండ జ్యోతి, బ్రహ్మ జ్యోతి, రకరకాల నెక్స్ట్ సూత్రంలో అవి వస్తుంటాయి. సో ఆ స్వశబ్దం చేత, నీతి అనే శబ్దం చేత, ఆత్మ అనే శబ్దం చేతనే బ్రహ్మను అర్థం చేసుకొని దట్ హీ ద సుప్రీం పర్సన్. ఈ జగత్ కారణానికి, ఈ జగత్ అనే రావడానికి కారణము బ్రహ్మ తప్పితే ఇంకెవరు ఉంటారండి? ఇన్ని రోజులు కూడా అటెండ్ అయ్యి 1470 సత్సంగాలు కూడా విని ఇంకెవరో ఉంటాడండి, ఆయన దేవుడు అంటారు, ఎట్లా అంటారంటే మనకి ఇంకేం మన ఎవడు బాగు చేయలేడు. సో జగత్ కారణానికి ఒక ఆయన ఉన్నాడు, అన్సీన్ పవర్ అంటారు. గురువు ఇది అన్సీన్ పవర్. రేపు గురు పూర్ణం వస్తుంది. గురువు ఎదురుగా ఉండక్కర్లా. గురువు అమెరికాలో ఉండి మనకు ఆశీస్సులు త్వరపాకంలో నాకు అందించవచ్చు. అంత శక్తి ఉంటుంది గురువుకి. ఈయనకే ఉన్నప్పుడు జగద్గురుకి ఎంత శక్తి ఉండాలి? మరి గుణపరంగా గురువు అంటే సబ్జెక్టు భలే అనుకూలంగా వస్తున్నారు. గురువు అంటే గుకారం, రుకారం. గుకార అందకాస్తు రుచులు. గుణపరంగా గుణాతీతుడు, రూపవర్జితుడు గురువు అంటే శబ్దానికి. గుణపరంగా బ్రహ్మ సమస్త కళ్యాణం గుణం. ఆయన సొసైటీలో ప్రకృతిలో ఉన్నాడు కనుక గుణాలుగా ఉన్నట్టుగా అనిపిస్తాడు. బట్ ఆయనకేం అంటుకోవు. బ్రహ్మం అనేది అంటే బ్రహ్మ అంటే తెల్లగడ్డ బ్రహ్మ కాదండి ప్లీజ్. రుద్రం 3 సంవత్సరాలు బట్టి బ్రహ్మ అంటే సుప్రీం పరమాత్మ, నాటి తెల్లగడ్డ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మం అనేవాడు గుణపరంగా లోకంలో ఉండే ప్రకృతిలో ఉన్నప్పుడు గుణాలుగా ఉన్నట్టుగా అనిపిస్తాడు. బట్ యాక్చువల్గా ఆయనకి గుణాలతో సంబంధం లేదు. దిస్ ఎ వర్డ్ నిర్విశేషము అంటారు. ఈ బ్రహ్మం అన్నా ఈశ్వరుడు అంటే మన త్రిశూల ఈశ్వరుడు కాదు ఇక్కడ మళ్ళా. ఈయనకంటే పెద్ద ఆయన సదాశివుడు అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం చూసే జనరేటర్ ఆర్గన్ డిస్ట్రాయర్ లో ఈశ్వరుడు కాదు. ఈయన ఈశ్వరులు చాలా మంది వచ్చారు ఇప్పటికే. బ్రహ్మలు చాలా మంది వచ్చారట, విష్ణువులు చాలా మంది వచ్చారట. రేపు ఎప్పుడైనా సెకండ్ పార్ట్ లో కెన్ గో త్రూ దిస్ సృష్టి రహస్యం వెళ్దాం. దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో సెకండ్ పార్ట్ ఇది అయిపోతే ASB2 అండ్ సూత్రవాణి అయితే ఐ విల్ బి లీజర్. నేను కొత్తగా నేను ప్రస్తుతం ఏం పెట్టుకోదలుచుకోలేదు. సో బ్రహ్మమన్నా ఈశ్వరుడన్నా ఒకటే. పరమాత్మ ఉపాదాన నిమిత్త కారణాలతో రెండు ఆయన దగ్గరే ఉంటాయి. ఎక్కడున్నాడంటే అంతర్బహిష్య 2 చోట్ల ఉన్నాడు. ఈ ప్రపంచంలో మనం ఏం చూసే ఎక్కడెక్కడ ఆకర్షణ ఉందో, సౌందర్యం ఉందో, బ్యూటీ ఆఫ్ ది నేచర్ అంటాం. ఎవడిచ్చాడు బ్యూటీ ఆఫ్ ది నేచర్? ఎంత ప్రకృతి అందాలని ఎవడిచ్చాడు? ప్రకృతి అందాలు నువ్వు వేసావా, నేను వేసా? ఏ సైంటిస్ట్, ఏ పెయింటర్ వేసాడు అందాలు? ఈ ద క్రియేటర్ బ్యూటీ, ఈ ద క్రియేటర్ ఆఫ్ ది నేచర్. ఎక్కడైతే ఆకర్షణ సౌందర్యం ఉండునో అది ఎంతయు పరమాత్మ స్వరూపమే, కానీ తద్భిన్నం కాదు. మనుషులు రకరకాలు పుట్టిస్తున్నారు. అందులో ఒకళ్ళు చూడ ఎంత అందంగా ఉంది వేరే అనుకోకండి. అంటే అనిపిస్తుంది ఒకళ్ళు చూడంగానే. అంటే భగవంతుడు ఆ సౌందర్యం ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చింది మనకి. జగత్తుకు కర్త, భోక్త, భర్త ఆ పరమాత్మే. 3 పదాలు మనకు తెలిసిందే. కర్త అంటారు, భోక్త అంటారు, భర్త అంటుంటారు. భగవంతుడు ఎవడంటే బ్రహ్మానంద స్వరూపుడు. బ్రహ్మానంద రూప శ్రీ సాయి దేవ. భజన ఉత్తగా పాడలేదు, లాజికల్ గా పెట్టారు భజనాలు, భజన్స్ అని కూడా. బ్రహ్మానంద రూపుడు భగవంతుడు అంటే.
మరి పంచకోశ వర్ణన బ్రహ్మ అనుభూతికే. వాటన్నిటిలో పంచకోశాల్లో అన్నిటికంటే పైనున్న తిత్తి అన్నమయ కోశం. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఒక అరటిపండు ఏవో పెట్టారు. నేను వద్దన్నా కూడా బలం పెట్టారని తిన్నాను. ఎక్కడికి పోయింది? స్థూల దేహంలో పోయింది. అన్నమయ కోశంలో పోయింది అది. దానికంటే కొంచెం సూక్ష్మమేమో ప్రాణమయం. అంటే వాళ్ళు పెట్టినప్పుడు నేను తినదు యాక్చువల్‌గా నాకు తినొద్దనుకుంటే నేను డినై చేయాలి. కానీ లోపల తినాలుంది. ప్రాణం కొట్టుకుంటోంది. నన్నెందుకు బలవంతం చేస్తారు అన్నప్పుడు వాళ్ళు తీసుకుపోలేదు. వాళ్ళు నేను తీసుకుపోని నేను లోపలేసుకున్నా. అంటే లోపల ప్రాణం కొట్టుకుంటోంది. పైకి వద్దంటున్నాను. ఎందుకులే అన్నప్పుడు తినకూడదు. ఐ షుడ్ నాట్ టచ్ ఇట్. అరే లోపల ప్రాణమయం. అరే తినరా ఏమైందో చిన్న అరటిపండే కదా! విచారణాత్మకంగా ఇఫ్ యూ అనలైజ్ ఇట్ డిస్క్రిమినేషన్‌లీ ప్రాణం కంటే సూక్ష్మమైంది దానికంటే మనస్సు. ఆ ప్రాణానికి ఎవరు చెప్పారు నేను అనుకున్నాం. ఇప్పుడు ఇంద్రుడు అనే మాట రేపు ఇప్పుడు చెప్పే సూత్రవాహినిలో నెక్స్ట్ టాపిక్ ఆవిడ చెప్తది ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఈ ఇంద్రుడు కాదమ్మా. ఐరావతం ఇంద్రుడు అనుకోకు. నెక్స్ట్ టాపిక్ చెప్పేవాళ్ళు దయచేసి. ఇంద్రుడు మీన్స్ ఫస్ట్ లెవెల్ కమాండర్ నిన్న మనకు సార్ చెప్పాడు. ఈ ఐరావతం ఎందుకు తలసారి పరాభవం అయింది. ఇది ప్రాణము కంటే సూక్ష్మమైంది మనోమయం. దానికంటే సూక్ష్మమైంది విజ్ఞానమయం. ఈ విజ్ఞానమైన తర్వాత ఫైనల్ స్టేజ్ ఆనందమయం. నియరెస్ట్ దగ్గరగా ఉంది విజ్ఞానమయం. బా బ్రహ్మాండంగా ఉందిరా అంటాం. నేను కూడా మా అమ్మాయి పెళ్లి 800 మంది చేశాను కొత్తగూడెంలో. మా వెనకాల మా కొలీగ్ అన్నాడు పాపం స్వామిలో కలిసిపోయాడు సాయి అద్భుతంగా పాడతాడు. ఈ సార్‌కి తెలిసేమో అప్పుడు. శ్రీనివాస్ అని ఒక హార్మోనియంతో భజన పాడేవాడు విశ్వనాథరావు గారు. మీరున్నప్పుడు ఉన్నాడేమో. యూ మే నో ఇట్. ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు పాపం. ఎ బ్యూటిఫుల్ సింగర్. విత్ హార్మోని యూ టు సింగ్ అట్ కొత్తగూడెం. నేను వచ్చేప్పుడు మానేశాడు సమితి. ఎంత బ్రహ్మాండంగా చేశారు సార్ మీ లలిత పెళ్లి అన్నాడు. ఒక 800 మంది భోంచేసేప్పుడు. దట్ ఈస్ నాట్ బ్రహ్మానందం. ఈ ఆనందం స్టెప్‌లో ఫైనల్ స్టేజ్ ఇది బ్రహ్మానందం. సో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఇవన్నీ ఉపాధులను విసర్జించి ఇవన్నీ ఉపాధులనమాట. లెట్ ఇట్ బి షీల్డ్స్. ఏ విధంగా అయితే మన కమలా పండుగ లోపల కమలా పండు కొనుక్కోగానే ఎవడు తినడు. మామిడికాయ తింటే తినవచ్చు. మామిడికాయ కూడా ఎవడు తినడు. ఒక యాపిల్‌కాయ తింటాము మంచిది. డైరెక్ట్‌గా తింటే మంచిదన్నారు పొట్టు. యాపిల్‌కాయ కూడా పొట్టు ఎవడు వదలడు. నేనైతే ఒలిచిన వాళ్ళు ఎవరిని చూడలా. కమలాకాయ అయితే పొట్టు తీయాల్సిందే. కొబ్బరికాయ అయితే అయితే తింటామా ఎవడన్నా? పగలగొట్టాలి, లోపల తీయాలి, అప్పుడు తీయాలి. సో జస్ట్ లైక్ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఇవన్నీ ఒక కవచాలు షీల్డ్స్ అనుకుంటే ఆ ఉపాధులను విసర్జించినప్పుడే ఆనందమైన ఆత్మ మనకి దర్శనమిస్తుందని చెప్తోంది. జీవిత ప్రయాణం సక్రమంగా సాగటం లేదు అంటుంటారు. నీకేంటా నీ ప్రయాణం వాట్ ఈస్ మీన్ జీవిత ప్రయాణం? ఏ బ్యూటిఫుల్ డెఫినేషన్ గివెన్ బై భగవాన్ హియర్. అన్నమయం నుంచి ఆనందమయం అవర్ జర్నీ. అవర్ జర్నీ స్టార్ట్ విత్ అన్నమయం షుడ్ బి ఎండ్ విత్ ఆనందమయం. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ జర్నీ అండి. ఇంతవరకు ఇలా ఎవడో చెప్పలేదు డెఫినేషన్. జీవిత ప్రయాణం అంటే ఎవడు చెప్పలా. ఏ జర్నీ ఫ్రమ్ అన్నమయ టు ఆనందమయ ఈస్ కాల్డ్ లైఫ్ జర్నీ అన్నాడు. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్ గమ్యము. ఇదే మన లక్ష్యము. నాకు కాదు, మీకు కాదు, భూమి మీద అందరికీ. అహం సత్యబోధకాగా వచ్చామండి మనకైనా సూత్రవాహిని 63 మందికే కాదు. భూప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందికి. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో లాజికల్లీ స్పీకింగ్. సో దిస్ ఈజ్ అవర్ గోల్, దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. మేము ఎందుకంటే పిల్లలు చెప్తుంటాం ఎయిమ్స్ అండ్ గోల్స్ అని పెట్టుకోవాలని చెప్పి ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ లో ఉండాలి. ఆశయాలు పెట్టుకుని తప్పే ఉంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటాను, సిగరెట్లు ఎందుకు అట్లా అనుకో. పాన్లు కట్టుకో, నేను తప్పట్లేదు, పాన్లు కొట్టేంత పాన్లు కట్టి కోటేశ్వర అయ్యాడు మంచిర్యాలలో. లాటరీ టికెట్లు అమ్ముకున్నాడు, పెద్ద కోటేశ్వరాడు మంచిర్యాలలో. అమ్మాయికి తెలుసు వసంతకి. నేను లాజికల్ ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడుతాను. 77లో ఆయన లాటరీ టికెట్లు అమ్ముకున్నాడు బడ్డీ కొట్లో. నేను చిన్నదంటలేదు.
నువ్వు ఏం పెట్టుకోవడానికి ఏమైంది? పెద్ద ఏం పెట్టుకోవడానికి ఏమైంది? ఒక ఐఏఎస్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అనుకుంటే తప్పే ఉంది ముందు. సో బ్రహ్మకు బ్రహ్మనే ఆధారం. బ్రహ్మనే ఆనందమయ ఆత్మ. ఆనందం అంటేనే ఆనందం. దానికి దేంతో సంబంధం లేదు. ఆనందం బ్రహ్మ అన్నారు. ఆనందం బాహ్య వస్తువులో దొరకదు. నేను పూరి చాలా బాగుందని ఎంతసేపు ఉంది పూరి తిన్న 3 గంటలు అయిపోయింది. చాలా బాగుంది. నిజంగా చాలా బాగా చేశాడు వాడు. జీవితాంతం ఉంటుందా? 3 పూరీలు రుచి? బాహ్య వస్తువులు లేదు. బాహ్య వస్తువులు అంతా దుఃఖమయం. అనగా ప్రతి కోరిక ఆనందం కోసమే ఉండాలి. ఆల్ అవర్ డిజైర్స్ షుడ్ లీడ్స్ టు హ్యాపీనెస్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మంత్రం ఇది ఆల్సో భజన అనుకుంటాం. ఇట్స్ మంత్రం అన్నారు ఇక్కడ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది మంత్ర. ఇది కూడా జపం చేయొచ్చు మనం. అటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మంత్రం చెప్పకుండా బ్రహ్మ హీ ఆనంద స్వరూపుడు. మన్ని కూడా స్వామి ఆనంద స్వరూపులారా అన్నాం. ఎట్లా లేదండి నేను ఎప్పుడు ఏడుస్తానంటే ఆయన ఏం చేస్తాడు? అవర్ రియల్ ఫామ్ ఇది ఆనంద స్వరూపం. ఆనందమే బ్రహ్మ. బ్రహ్మ అనేవాడు సత్యస్వరూపుడు. బ్రహ్మ అనేవాడు జ్ఞానస్వరూపుడు. అంటే అన్ని అట్రిబ్యూట్స్ ఆయనకేనండి. బ్రహ్మ అనేవాడు ప్రేమ స్వరూపుడు. బ్రహ్మ అనేవాడు ఎన్నైనా చెప్పొచ్చు. ఇంకా ఈ 4 చెప్పి వదిలేశాడు సూత్రవాహినిలో. సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ధర్మ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు నేను పెట్టాను. అనంత స్వరూపుడు. ఇవన్నీ కూడా బ్రహ్మ అనే పదానికి నిర్వచనాలు. బ్రహ్మ అంటే ఎవరు? ఆనందం. ఆనందానికి నిర్వచనాలు ఇవన్నీ. సో ఆనందం భక్తి అంటే వాట్ ఇస్ మీన్ బై భక్తి అంటే చిన్న ఎవరైనా ఒక వన్ లైన్ డెఫినేషన్ చెప్పండి. సోదాహరణంగా వద్దు. భక్తి అంటే ఒకటే లైన్ డెఫినేషన్ ఉంటుంది. శరణాగతి. భగవంతుని మీద పరిపూర్ణమైన ప్రేమ. మేడం ఎస్ఏ క్వశ్చన్లు వద్దని చెప్పిన. భక్తి అంటే అవిభక్తము కానిది. దట్ కెనాట్ బి డూ ఇన్ టు పీసెస్. సో ఎందుకు అడిగానంటే ఆనందము అంటే పరిచ్ఛేదము లేనిది. అందుకని దానికి రిలేటెడ్ గా భక్తి అని అడిగాను మేము. భక్తి అంటే అవిభక్తము కానిది. మీరు చెప్పింది కరెక్టే అమ్మా. ఆవిడ చెప్పిన శరణాగతి కూడా కరెక్టే. నేనే తప్పు అంటలా. బట్ ఇక్కడ ఎందుకంటే ఆనందము అంటే పరిచ్ఛేదము లేనిది. దీనికి దేశ కాల పాత్రములు ఇక్కడ ఇండియాలో అయితే ఆనందంగా ఉంటుందండి. అమెరికా పోయిన వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఉందండి బాబు. నువ్వు అమెరికాలో మెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేశకాల పాత్రములకు లొంగనిది ఆనందం. భారతదేశంలో ఉంటే ఆనందం లేదా? పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. కన్యానగర్లో ఉన్న వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. వాళ్ళకి ఏమున్నాయి? మనలాగా ఏసీలు ఉన్నాయా? పెద్ద పెద్ద ఉన్నాయా? ఉన్నదాంట్లో ఆనందం ఉందండి. అంటే దేశానికి కాలానికి పాత్రకి పరిమితమైంది కాదు ఆనందము. ఇట్స్ టోటాలిటీ, పరిపూర్ణమైనది. సో దిస్ ఈస్ ద నరేషన్ ఫర్ సుతత్వాచ్య. వన్ మోర్ ఈజ్ దేర్. 10వ జ్యోతిశరణాభిధానాత్. జ్యోతి అనే పదము సార్ బాగా చెప్పాడు. దీని గురించి ఎక్కువగా నేను వివరణ అక్కర్లో. చరణము లక్ష్మీనారాయణ గారు చెప్తుంటారు. లక్ష్మీనారాయణ కొత్తగూడెంలో. ఈ వెరీ పర్టికులర్ అబౌట్ అండి. ఎందుకంటే ఆయన పర్టికులర్ మనుషులు పర్టికులర్ మాట్లాడతాడు. అటు ఇటు ఉన్నవాడు అటు ఇటు మాట్లాడుతుంటాడు ఆడ అనుకూలంగా. ఏ పర్టికులర్ మ్యాన్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ పర్టికులర్లీ. భజనలో ఖచ్చితంగా చెప్తుంటాడు. 2 పదాలు వస్తుంటాయి, శరణము శరణం అని చెప్పి. మనకు అర్థం తెలియకపోతే శరణం కాడ చరణం పెడతాం, చరణం కాడ శరణం పెడుతుంటారంటారు. తెలియని పాటలు హృదయ మందిర్ సే మత్ జావో అని అనాలట తెలిసినోడు. హృదయ మందిరమే మత్ ఆవో అని పాడతాడు. వాడికి అర్థం కాదు, హిందీ రాదు. ఎవడు పాడమన్నా హిందీ పాటలు అంటాడు మా లక్ష్మీనారాయణ గారు. సో చరణాభిధాన అంటే భగవంతునికి ఏ దేవుడికైనా పూజలు దేనికి చేస్తారండి? ఇప్పుడు అష్టోత్తర పూజ చేశాను నేను గుడిలో. నేను మంచి చేయలేకపోయాను, అప్పటికి రాలేదు. బాబా ఫోటో కూడా పెట్టలేదు, ఎదురు చూస్తున్నారు.
అంటే ఫోటో పెడితేనే బాబా ఉన్నాడా, ఎదురుగా బాబా లేడంటే అప్పుడు అష్టోత్తరం స్టార్ట్ చేశాను నిన్న ఈవినింగ్ భజనలో. లాక్ అండ్ కీ వాళ్ళు లేట్ అయ్యారు. ఏ గుళ్ళో అయినా పూజ చేస్తే ఎవరికి పూజ చేస్తారండి? ఎక్సెప్ట్ శివుడికే అయితే నెత్తి మీద పోస్తారు, మిగిలిన వాళ్ళందరికీ పాద పూజ చేయాల్సిందే. సో భగవంతుడు అంటే పాదము, భగవంతుడు అంటే బ్రహ్మం ఈజ్ నథింగ్ బట్ ఆయన పాదములు. ఇప్పుడు స్వామి పాదాలు పాదుకలు ప్రతిష్ట చేసుకున్నాం. రామచంద్రమూర్తి కూడా పాదుకలే ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలా? వేరే ఎందుకే కిరీటం ఎందుకు ఇవ్వాలా? లేకపోతే గాజులు ఎందుకు ఇవ్వాలా? మా మెసేజ్ పెట్టకమ్మా బ్యాక్గ్రౌండ్. సో పాదము అంటే బ్రహ్మం రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. చటార్ ఉంటుంది, చటార్కి ఏముంటాయి? నెత్తి మీద పాదుకలు ఉంటాయి. ఇక్కడ జ్యోతిశరణాభిధాన అంటే జ్యోతి అంటే బ్రహ్మ. ఏ కార్యక్రమం అయినా సరే లెట్ ఇట్ జ్యోతి వెలిగించడం మనకు సంప్రదాయం. జ్యోతి వెలిగించామంటే భగవంతుడు వచ్చాడు అన్నట్టుమాట. ఎక్కడుంది వెలుగుతోంది? ప్రపంచం యావత్తు వెలుగుతోంది. ఆ ప్రకాశిస్తున్న జ్యోతి మన సినిమాలో చూస్తుంటాం. నాకు కనపడలేదే. మామూలప్పుడు కనపడదు, శరీరం వదిలిపెట్టినప్పుడు ఆ సినిమాలలో చూపిస్తాడు. ఈయనలోంచి, ఈ దేహంలోంచి జ్యోతిపై విష్ణుమూర్తిలోనకో రాముల్లోకో నారాయణలోకి ఎవడో కలవటం, వెంకటేశ్వర స్వామిలో కలవటం కలిసినట్టు చూపిస్తాడు. ఎట్లీస్ట్ చూపించబడి మనకు తెలియదు కదా. సో అన్ని లోకాల్లో ప్రకాశిస్తాం జ్యోతి. ఇప్పుడు ఇప్పుడు చంద్రుడు లేడా? ఇప్పుడు చంద్రుడు లేడా? ఎవరైనా చెప్పండి. లేడా? మూన్ లేడా? ఇప్పుడు ఉన్నాడా లేడా? మూను లేడనకండి దయచేసి. మరి లేడంటే ఎట్లా? నేను లేడంటాడని చూస్తున్నాం భయపడే. చూడండి, ఆకాశంలో చూస్తే మీరు ఖచ్చితంగా ఉంటాడు. మూన్ ఉన్నాడు, ఎక్కడో తోట ఉంటాడు లొకేషన్ లో. ఆయన లొకేషన్ లో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సన్ వెలుగులో కనపడ్డు. సో జ్యోతి అనేది ప్రకాశిస్తుంది యావత్ ప్రపంచంలో. ఆ జ్యోతి మనలో కూడా ప్రకాశం ఉంది. ప్రకాశంలో బట్టి ఆయన మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఆ లోపల ప్రకాశం ఉన్నంతసేపు నేను మాట్లాడుతూనే ఉంటాను, ప్రకాశం ఉన్నంతసేపు మీరు వింటూనే ఉంటారు. ఇప్పుడు జ్యోతిస్సు అంటే, ఎందుకంటే నేను సంకల్పకారి. యాక్చువల్గా నేను మొన్న అనుకున్నా కానీ నేను డ్రాప్ ఒకరు మాట్లాడినప్పుడు నేను మెంటూర్ కాకూడదు. ఈ సంకల్పకార్య సిద్ధి ఏమైనా భగవంతుని జ్యోతి స్వరూపంగా ఆరాధిస్తాం. అమ్మవారిని కూడా జ్యోతి స్వరూపిణి. అది కంటికి కనిపించే సామాన్య కాంతి కాదు, క్యాండిల్ లైట్ కాదు, థౌజండ్ కాదు, అంతకంటే. ఈ బ్రహ్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఒక పాదమే ఈ సృష్టి అంతా అన్నాడు. సో జ్యోతి అంటే పరమాత్మ అని మళ్ళా 2 సార్లు చెప్తున్నాడు. ఒక వస్తువుకి, ఏ వస్తువు కానీ 3 ఉంటాయి. అస్థి, భాతి, ప్రియం. ఇట్స్ వెరీ ఎన్నో సార్లు వచ్చింది. అస్థి, భాతి, ప్రియం. జ్యోతి కూడా అలానే ఉంటుంది. ఉండటం ఉంటుంది, ప్రకాశిస్తుంది, కనపడుతుంది. ఈ కనిపించే ప్రపంచానికి కనిపించే బ్రహ్మయే బేస్, రూట్ కాజ్, ఆధారమే. ఈ పరబ్రహ్మమే ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆయన లైట్ వేస్తున్నాడు, మనం ఎట్లా? ఇప్పుడు అప్పటిదాకా చీకటి ఉంది, నువ్వు పో సూర్యభగవాను పంపించాడు. ఆయన రాగానే మొత్తం చీకటి అంటే పటాపంచి. అప్పటిదాకా ఎన్ని లైట్లు వేసినా ఏముందండి? మూన్ లైట్ డిఫరెంట్. మనం ఎన్ని లైట్లో పెట్టుకోవచ్చు. ఒక మూన్ లైట్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎన్ని లైట్లు ఎరిగినా సన్ లైట్ వచ్చేటప్పుడు చూడండి, ఆయన పూర్తిగా ఆయన కాంతి అంతా మనకి ఇవ్వలేదు. పూర్తిగా కాంతి ఇస్తే నాశనం అయిపోతాం అని చెప్పు. సో బ్రహ్మానికి ఉన్న 4 పాదాలు, ఒక పాదం సృష్టి, క్రియేషన్, మిగిలింది కేవలము జ్యోతి, 3 పార్ట్స్. ఏ విధంగా అయితే 3 వంతులు సముద్రము, 1 వంతు భూమి ఉందో, ఎక్కడుంది అంటే ప్రపంచంలో కూడా జ్యోతి ఉన్నది. దాన్నే మనం పరంజ్యోతి అంటాము, అఖండ జ్యోతి అంటాము, అద్వైత జ్యోతి, ఏదైనా అనొచ్చు అని చెప్పాడు. లెట్ ఇట్, యూ కాన్ కాల్ ఎనీ నేమ్. జ్యోతి ఎక్కడ ఉంటుంది? నాకు అర్థమైంది అప్పుడు అనమాట. జ్యోతి అంటే వెలుగు, జ్యోతి అంటే ఫైర్, అగ్ని. జఠరాగ్నిలో ఉంటుంది. నేను అనుకున్నాం 3 అగ్నిలో జఠరాగ్ని ఉంటుంది, ఆకలి ఉంటుంది, జఠరంలో ఫైర్ ఉండబట్టి ఉంటుంది. ఇంకొక అప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడు అప్పులోంచి కంట్లోంచి కూడా వేణీళ్ళు బయటకు వస్తుండే. అప్పుడు నాకు అది తెలిసింది, కంట్లో కూడా ఫైర్ ఉందిట. ఎందుకంటే మనం బుక్ చదువుతూ ఉండాలా.
కళ్ళమ్మడి వేడి నీళ్ళు ఎన్నోసార్లు వచ్చాయి నాకు అర్థం అప్పుడు అర్థం కాదు. చదువుతుంటే అర్థం. కంట్లో కూడా దేర్ ఇస్ ఫైర్ ఇన్ అవర్ ఐస్. కంట్లో డ్రాప్స్ చేస్తే డ్రాప్స్ వల్ల డ్రాప్ వేడిగా ఉండదు. డ్రాప్ వేడిగా పోయాడు. చల్లని డ్రాప్లు వేసినా వేడి నీళ్ళు కళ్ళంలో బయటకు వస్తుంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ దట్ హాట్ వాటర్ ఇస్ కమింగ్. లోపల హీటర్ ఉందా? ఎస్, కళ్ళలో కూడా హీటర్ ఉంది, అగ్ని ఉంటుంది. దేర్ ఇస్ ఫైర్ ఇన్ ద ఐస్, దేర్ ఇస్ ఫైర్ ఇన్ జఠరాగ్ని. ఆ కాంతి జ్యోతి ఎలా ఉంటుందంటే చల్లదనంగా ఉంటుంది. చంద్రుని దగ్గర పోయి తెల్లని కాంతిని ఇస్తుంటాడు. సూర్యుని కాంతి ఒక రకంగా పెట్టాడు. ఒకే జ్యోతి ఎన్ని రకాలుగా ట్రాన్స్మిట్ అవుతుంది చూడండి. సో వీటిని అన్నింటి కూడా ఎవరికి సూర్యుడు వేడిగా ఉన్నాడంటే చంద్రుడు వేడిగా ఉంటే నడవదు. ఒక ఆయన వేడిగా ఉండాలి, ఒక చల్లదనం ఇవ్వాలి. ఒకటే జ్యోతి రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రూపాంతరం చెందుతుంది. అటు సుప్రీం బ్రహ్మని నథింగ్ బట్ జ్యోతి స్వరూపుడు అండి. రుద్రంలో చాలా జ్యోతి అన్నమాట రుద్రంలో వస్తుంది. అయితే సుప్రీం స్టేట్ అన్నమాట. అటువంటి జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి అందరికీ అధికారం ఉన్నది. చేయవలసిందే మనం చేయవలసిన సాధన చేస్తే భగవంతుడు తన వంతుగా 6 మెట్లు ఎక్కితే 7వ మెట్లు ఆయనే చేయించి మనం తీసుకెళ్తాడు గమ్యస్థానానికి. దాన్ని చేసే ప్రయత్నమే మన యొక్క సాధన. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవోభవ పితృదేవోభవ. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి ఈశ్వరుని పాద పద్మములకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, అలాగే మరొక్కసారి ఇటువంటి ఏఎస్బి అనే వేదిక మీద, అత్యద్భుతమైన వేదిక మీద నాకు సూత్రవాహిని అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఇక్కడ ఈరోజు సూత్రములో చెప్పుకునే ముందు అసలు ఈ బ్రహ్మ ఇందాక చెప్పారు గడ్డం గారు బ్రహ్మ కాదని, అవన్నీ కూడా బ్రహ్మ కాదు. దీనికి స్వామివారి బ్రహ్మ అంటే కొంచెం టైం ఉంది కాబట్టి, టైం గడవాలి కాబట్టి నేను ఒక పద్యం చెప్తానండి. స్వామి చెప్పింది బ్రహ్మ అంటే ఏది? బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ఈ సృష్టి బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ఆ శక్తి బ్రహ్మ, సర్వమును బ్రహ్మ, మరియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు మాట సాయి బాట అని స్వామివారి బ్రహ్మత్వం గురించి తెలియజేశారు. అయితే ఈరోజు సూత్రంలోకి వద్దామండి. ప్రాణసదా అనుగమాత్ అంటే, ఇక్కడ ప్రాణసదా అనుగమాత్ అంటే ఇక్కడ ప్రాణ శబ్దమును చెప్పబడినది ప్రాణవాక్యము బ్రహ్మమే. అంటే ఇక్కడ మనం ప్రాణం 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 అంటూ ఉంటాం. ఆ ప్రాణము కూడా బ్రహ్మమే, పరబ్రహ్మమే. బ్రహ్మం అంటే మళ్ళీ ఆ బ్రహ్మ కాదు. అన్ని అర్థములు అంటే ఇతర అర్థాలు ఏంటంటే ఈ ఇంద్రుడని, రుద్రుడని, వాయువని ఇలాంటి అర్థాలు కాదు ప్రాణం అంటే. నిజమే కదా, మనకి తెలిసిన అర్థం ప్రాణం అంటే లౌకికంగా చెప్పుకుంటాం. ఇది ప్రాణం, ఈ ప్రాణాలు మనలో ఉన్నాయి ఇలాగ చెప్పుకుంటాం. కానీ స్వామి ఏం చెప్తున్నారంటే ఈ రకరకాల ఇంద్రుడని, రుద్రుడని, వాయువని ఇవన్నీ బ్రహ్మ లక్షణాలు మాత్రమే కానీ బ్రహ్మము కాదు అని ఈ
మనలో ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది పరబ్రహ్మతత్వము, అదే పరబ్రహ్మ, అదే బ్రహ్మ, అంతా బ్రహ్మే. అంతర్బహిస్థిత స్వరం, బయట చూసేది బ్రహ్మే, లోపల చూసేది బ్రహ్మే. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే స్వామి చెప్తున్నారు, ఒకానొక సమయమున ప్రతర్ధనుడు అనే ఆయన మనుష్యునికి అత్యంత హితము కలిగించింది ఏదో తెలుపమని ఇంద్రుడిని ప్రార్థింపగా, అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, ఇక్కడ ప్రాణము నేను, నన్ను నీవు ఆయువని తలంపము. ఏదో మనం ఈ ప్రాణము నేను, మరి ఆయువు, ఈ మన పంచ ప్రాణాల రూపంలో ఆయువులు ఉన్నాయని, ప్రాణవాయువని, అపానవాయువని, ఉదానవాయువని, సమానవాయువని, వ్యానవాయువని, ఈ విధంగా మనం తలంపమని ఉపాసింపని అంటాడు. అంతేకాకుండా అనేక విధంగా ప్రాణమని వర్ణించుతూ స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మానందో అజో మృత అన్నాడు. అంటే ఈ ప్రాణం అంటే ఏం చెప్తున్నారంటే స్వామి, ఈ ప్రాణము ఆనంద స్వరూపం. అంటే ఆనందం ఏంటంటే మన ఆత్మతత్వం, పరమాత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ఆనంద స్వరూపం. ఈ ప్రాణం అనేది ప్రాణశక్తి, ఈ ప్రాణం అనే శబ్దము అజరము. ఇక్కడ జరము అంటే జర అంటే వార్ధక్యము, అజరము అంటే వార్ధక్యము లేనిది, అంటే ఎప్పుడు శాశ్వతమైంది. దీనికి బాల్యము యవనము వార్ధక్యం అనేది లేదు, అది అజరము. ఇంకా అమృతము అని ప్రబోధిస్తారు. అమృతత్వం అంటే మనందరికీ తెలిసింది, శాశ్వతమైనది, మరణము లేనిది. మృతం అంటే మరణము లేనిది, అమృతత్వం అంటే శాశ్వత ఆనందమైనది. అమృతం అని ప్రబోధిస్తాడు. ఈ వాక్యం అందుకు కూడా ప్రత్యక్షముగా బ్రహ్మ లక్ష్యములు చెప్పబడింది. ఈ వాక్యాల్లో కూడా ఏం చెప్తున్నారంటే బ్రహ్మని చెప్పట్లేదు, బ్రహ్మకున్న లక్షణాలు చెప్తున్నారు. తర్వాత చక్కగా పరిశీలించి చూసిన ప్రాణవాక్యమునకు ప్రాణ శబ్దమును బ్రహ్మమనే అర్థం వివరమగుచున్నది. ఇది ఈ ప్రాణమనే శబ్దానికి ఏ విధంగా ఆలోచించినా సరే అది పరబ్రహ్మమే, కానీ అన్ని అర్థములు కావు, అన్యార్థములు కావు అని చెప్తున్నారండి. అంటే వేరే అర్థాలు కావు. మనం ప్రాణం అంటే తెలుసుకోవాల్సింది ఏమిటంటే అది ఆనందమైన రూపంలో, ఆత్మ రూపంలో మనలో ఉన్నది ప్రాణశక్తి. అందుకనే ఎవరైనా చనిపోయేప్పుడు ప్రాణం పోయిందంటారు, ప్రాణం చచ్చిపోయిందంటారు. ప్రాణం పోయిందంటే ఈ ప్రాణం ఇంకో చోట ప్రవేశించడానికి పెడుతుంది. అంతే, దేహం పోతుంది కానీ ప్రాణం పోదు. ప్రాణం పోయిందంటే ప్రాణం ఇంకో శరీరంలో ప్రవేశించడానికి పెడుతుంది. కాబట్టి ఈ ప్రాణ శబ్దం అనేది మనకి దేహం లోపల శాశ్వతంగా ఆత్మతత్వ రూపంలో ఉంది, అదే బ్రహ్మమని స్వామివారు తెలియజేస్తారు. మరొక విధంగా విమర్శించి చూసిన మనుషునికి హితమైనది ప్రధానమైనది ఏది అంటే ప్రాణమని స్థూలార్థం కాగలదు. నిజంగా మనం ఆలోచించి చూస్తే మనిషికి ముఖ్యంగా ఉండవలసింది ప్రాణము అని స్థూలంగా ఆలోచిస్తే, స్థూలంగా ఆలోచించడం అంటే మేము గాలి పీలుస్తున్నాము, ప్రాణవాయువు పీలుస్తున్నాము, దానివల్ల బతకగలుగుతున్నాము, మరి అపానవాయువు ద్వారా రకరకాల పనులు జరుగుతున్నాయి. ఇలాగా ఈ స్థూలంగా మనం ఆలోచించినట్లయితే ఈ ప్రాణవాయువు అనేది ఉంది, ఇది ఆగిపోతే వీళ్ళు చనిపోయారు, ఇవన్నీ కూడా స్థూలంగా ఆలోచించేవన్నమాట. కానీ ఏం చెప్తున్నారంటే అవి స్థూలంగా మనం మామూలుగా ఆలోచించేవి. కానీ ఆ ప్రాణము బ్రహ్మవాచక మగుడి చేత పరబ్రహ్మ ప్రాప్తి మనుషునికి హితమో ప్రధానమో అని తెలుస్తుంది. ఇవన్నీ కావు. ఏమిటి ఆ ప్రాణము? అది బ్రహ్మశబ్దం, బ్రహ్మశబ్దం. కాబట్టి పరబ్రహ్మ ప్రాప్తి మనుషునికి ముఖ్యమైనది. పరబ్రహ్మ ప్రాప్తి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడమే, మరి అటు ఇటు వెళ్ళిపోకుండా అది పరబ్రహ్మ ప్రాప్తి. అది కావాలంటే మనం ఇలాంటివన్నీ వినాలి. అది హితము ప్రధానం అని తేలుతోంది. ఇన్ని రకాలుగా ఆలోచించినా కూడా ఆ పరబ్రహ్మమే, ఆ ప్రాణ శబ్దమే మనకి శాశ్వతమని తేలుతోంది. లోకంలోని సామాన్య మానవులు వ్యావహారిక రీతిని ధన కనక వస్తు వాహనాదులు ప్రధానములని భావించరు. అంతే కదండి. మనం ఎప్పుడు కూడా వ్యావహారికంగానే ఆలోచిస్తూ ఉంటాం తప్ప ఆధ్యాత్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మికతలు ఎన్నిసార్లు వింటున్నాం మనం. ఇందులో రిపీటెడ్గా వచ్చిన మాటలే వస్తూ ఉంటాయి. ఏది స్వామివారి మనకి అందించిన సందేశాలు అన్నింటిలో కూడా రిపీటెడ్గా ఈ బ్రహ్మ 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 ఆనందము ఇవన్నీ చెప్తున్నారు. ఏమిటి ఇలా రిపీటెడ్గా వస్తున్నాయి అంటే స్వామివారు ఒకసారి వారి దివ్యోపన్యాసంలో తెలియజేశారండి. స్వామి నేను చెప్పిందే చెప్తూ ఉంటా. ఎందుకు?
ఒకసారైనా మన బుర్రలోకి ఒకసారైనా వెళ్ళకపోతుందా అని చెప్పిందే చెబుతూ ఉంటాను. అని చెప్తూ ఉదాహరణ ఏం చెప్పారంటే, అన్నము తిన్నన్నమే తింటున్నారు కదా, అలా అదే మరి అంతే కదా. నేను తిన్నన్నమే ఇవాళ కూడా తింటున్నాం, ఎందుకని మళ్ళీ శక్తి రావడానికి. అదే విధంగా తోవిన పాత్రనే తోముతున్నారు కదా, తోమకపోతే ఏమవుతుంది, కెలం పడుతుంది. అంతెందుకు ఒక రోజు 2 రోజులు మన దేహాన్ని తోమకపోతే దేహం కూడా మట్టి పడుతుంది. కాబట్టి ఇది మనం ఈ మనం అన్ని కూడా ఇవన్నీ వ్యావహారికంగా మనం ఆలోచిస్తున్నామని స్వామి వారు పదే పదే ఇటువంటి విషయాలు మనకి రకరకాల శైలిలో రకరకాలుగా మనకి తెలియజేస్తున్నారు. ఈ వ్యావహారికంగా ఈ మానవులంతా ఏం చేస్తున్నారంటే ధన సంపాదన, ఇంకా దానికి ఎండ లేదు, ఎంత సంపాదిద్దాం ఇది సరిపోతుంది అని ఎండ లేకుండా ఆ ధన సంపాదన కోసం కనకం అంటే, ఇక్కడ కనకం అంటే ఆ బంగారం లాంటి విలువైన వస్తువుల కోసం ప్రాకులాడుతున్నారు. ఇంకా ఈ వస్తువులన్నీ మనకు తెలుసండి బాబు. ఇప్పుడు ఈ వస్తువుల కోసం తాపత్రయం ఎక్కువైపోయింది. ఇంట్లో ఎన్ని రకాల వస్తువులండి, వాషింగ్ మెషిన్లు, గ్రైండర్లు, ఏసీలు, మరి 1 కాదు 2 కాదు, ఆ వస్తువు ఒక రోజు పాడైపోతే ఎంత బాధ. వాహనాదులు, ఇంకా వాహనాలు అయితే చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు సైకిల్, తర్వాత స్కూటర్, తర్వాత కారు, తర్వాత 2 కార్లు, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం. సెలార్లు కూడా పట్టట్లేదు. అటువంటి వాహనాదులు ప్రధానమని మనం భావిస్తున్నారు. అది ఏ జీవిత లక్ష్యమని వాటి వెంబటి పడి వాటిని సంపాదించుకుంటూ ప్రయత్నిస్తున్నాం అని స్వామి మనకున్న ఈ వ్యావహారికంగా ఎటువైపు పోతున్నామో స్వామి తెలియజేస్తున్నారు. అందుకనే కొంచెం అటువంటి వాటి మీద ఆశ తగ్గించుకోవడం కోసమే స్వామి ఇటువంటివి మనకి తెలియజేస్తున్నారు. మనం అంతా కూడా వాటిలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మానవుడు తన అమూల్యమైన మానవత్వమును వ్యర్థము గావించుకొనిచున్నాడు. ఇంకా ఈ తాపత్రయంలో పడితే ఇంకా దేవుడు ఎక్కడ గుర్తుకొస్తాడు, ఆధ్యాత్మికం ఎక్కడ గుర్తుకొస్తుంది, ఇది ఏమీ గుర్తుకు రాదు. అసలు మనిషి అంటేనే మానవత్వము కలవాడే మానవుడు. అసలు మనలో ఏ విధంగా మానవత్వం అన్నది అని గుర్తించలేక అమూల్యమైన కాలాన్నంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు అని స్వామి తెలియజేస్తున్నారు. అంతటితో ఊరుకుంటున్నాడా? వ్యర్థము గావించుకున్నటే కాక పూర్ణ అజ్ఞానమును పెంచుకొంటున్నాడు. ఇక్కడ పూర్ణ అజ్ఞానం పెంచుకుంటున్నాడు అంటే స్వస్వరూపాన్ని మర్చిపోవడం. ఏమిటి ఆ స్వస్వరూపము? నాలోనే పరమాత్ముడు ఉన్నాడు, నాలోనే ప్రాణశబ్దంగా కానివ్వండి, ఏ శబ్దంగా అయినా నాలోనే ఆత్మతత్వంగా ఉన్నాడనే జ్ఞానాన్ని స్వస్వరూపం బయటికి కనిపించేది స్వరూపం. మన స్వరూపం, ఈ స్వస్వరూపం లోపల ఉన్నది, దాన్ని మర్చిపోతున్నాడు. పూర్ణ అజ్ఞానం పెంచుకుంటున్నాడంటే నేను అది కొన్నాను, నేను ఇది కొన్నాను, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని నేను ఈ అహంకారం అనే నేనుతోటి అజ్ఞానాన్ని పెంచుకుంటున్నాడని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొక సమయమున ఇంద్రుడు మామేవ విజానీహి అన్నాడు. అనగా నన్నే బాగా తెలుసుకోమని అర్థము. ఇక్కడ కూడా ఇంద్రుడి గురించి చెప్తున్నారు. ఇంద్రుడు అనగా అవయములు కల ఒకానొక దేవత అని. అదే మన నిన్న చెప్పారు శాస్త్రి గారు, ఈ దేహానికి ఇంద్రుడు అధిపతి అని. అంటే ఇంద్రుడు అనేది ఒక పోస్ట్ మాత్రమే. దీనికి అధిపతి వేరే ఉన్నాడండి. ఈ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా వీళ్ళంతా పోస్టులు మాత్రమే. కానీ చూడు, ఒక ప్రధానమంత్రి పోస్ట్ ఉందనుకోండి, ప్రధానమంత్రి పోస్ట్ శాశ్వతం. ఆ ప్రధానమంత్రి పోస్టులోకి వచ్చేవాళ్ళు అశాశ్వతం. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అలాగే పరమాత్ముడు అనేవాడు శాశ్వతం, అవ్యక్తముగా అని కంటికి కనపడకుండా అగోచరంగా ఉండే పరమాత్ముడు శాశ్వతము. ఈ అశాశ్వతం ఇవన్నీ పోస్టులు. ఈ ఇంద్రుడన్నా, బ్రహ్మ అన్నా, రుద్రుడన్నా ఇవన్నీ పోస్టులు. మన శరీరం మనం పెడితే మన లోపల ఈ పోస్టుల రూపంలో ఉన్నాయన్నమాట. ఈ అవయములకల ఒకనొక దేవత అని, ఆ దేవతయే ప్రాణశబ్దం చేత చెప్పినవాడు కావలేను. ఇక్కడ బ్రహ్మం అనుటకు వీరు లేదు. ఇంద్రుడు అధిపతి అండి, ఈ ఇంద్రుడే ఈ దేహమే శాశ్వతము, ఈ ఇంద్రుడే బ్రహ్మం అని చెప్పడానికి వీరు లేదు. ఎందుకంటే ఈ ప్రాణశబ్దం చేత చెప్పినవాడు కాదు. ఇక్కడ బ్రహ్మం అన్నట్టుకు వీరు లేదు అని తలంపుతో ప్రాణం అనగా ఇంద్రుడని చెప్పినారే కానీ అది సరికాదు అంటున్నారు స్వామి. ప్రాణశబ్దము పరబ్రహ్మమే అని తలంచవలెను.
స్వామి రిపీటెడ్ గా ఇక్కడ ప్రాణ శబ్దము అని 10 సార్లు ఎందుకు చెప్తున్నారంటే, మనం అనుకునే ఈ లౌకిక ప్రాణం కాదు, ఈ ప్రాణం అనే శబ్దము కూడా ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే, మనలో అంతర్లీనంగా ఆనందమయంగా చైతన్యంగా ఈ ప్రాణం అనే చైతన్య పరంగా మనలో ప్రజ్ఞానం పరంగా ఉంది. అది పరబ్రహ్మం అని తలంచాలి. ఇంకా కొందరు దేవేంద్రుడు తన ఎందున్న పరబ్రహ్మ స్వరూపం తెలుసుకొని చెప్పి ఉండవచ్చును అన్నారు. ఈ కారణం వలన ఇచ్చటి ప్రాణ శబ్దము పరమాత్మకే సంకేతము. ఎన్ని చెప్పనివ్వండి, ఏం చెప్పనివ్వండి, ఈ ప్రాణ శబ్దం అనేది పరబ్రహ్మ స్వరూపము, అవ్యక్తముగా గోచరంగా మన దేహము లోపల ఈ ప్రాణ శబ్దం అనేది ఉన్నది అని స్వామి గ్రహించమంటారు. ఇంకా లౌకిక దృష్టితో ప్రాణ శబ్దం ఇంద్రునికి సంబంధం కలిగించుతున్నారు. ఈ లౌకికంగా ఈ ప్రాణ శబ్దాన్ని ఇందాక చెప్పినట్టుగా ఈ ఆయువని అదని ఇదని మనం లౌకికంగా దీనికి అన్వయం చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా భూమ అంటే పరబ్రహ్మముతో మిక్కిలి సంబంధం కలిగినది. లౌకికంగా ఇది ఈ ప్రాణ శబ్దము, ఆధ్యాత్మికంగా పరబ్రహ్మతో జీవాత్మ పరమాత్మ, అదే ప్రాణ శబ్దం పరమాత్మ, ఆ జీవుడు జీవాత్మ ప్రాణము అని చెప్తున్నారండి. దీనిని పురస్కరించుకుని భాష్యకారులు అనేక విమర్శలు చేసి వ్యావహారిక పారమార్థికంగా పరిశీలన జరిపి, అంటే లౌకికంగా ఆధ్యాత్మికంగా దీన్ని రీసెర్చ్ చేసి రెండింటిని సమన్వయపరిచి రెండింటి ఎందు ఉన్న తత్వం ప్రాణమేననియు, ఈ ప్రాణము బ్రహ్మకే సంకేతమనియు నిర్ణయించి, ప్రాణము బ్రహ్మమునకు అవినాభావ సంబంధమనియు, 2 ముఖములతో కూడిన నాణ్యము వంటిదనియు, ఒకదానిని విడిచి ఒకటి మరొకటి ఉండలేదనియు, వీలు కాదనియు నిర్ణయించిరి. మొత్తానికి ఏంటంటే ఈ ప్రాణ శబ్దానికి ఏమని నిర్ణయించారంటే, ప్రాణము బ్రహ్మమునికి ఈ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఈ 2 కూడా బొమ్మ బొరుసు లాంటి ఒక నాణ్యంతో పోల్చారు. ఎందుకంటే రెండు కూడా ఉంటాయి, 2 ఉంటేనే అది నాణ్యం. ఆ నాణ్యానికి ఒక వెంపు బొమ్మ ఒక వెంపు బొరుసు ఉంటుంది. అలాగే ఈ ప్రాణము పరబ్రహ్మమునకు అవినాభ సంబంధం ఈ విధంగా నాణ్య రూపంలో పోల్చారు. ఇది ఈ ప్రాణ శబ్దము పరబ్రహ్మమే అన్నది పరమ సత్యము. ఆ పరమాత్మ తెలియజేసిన నిత్య సత్యమైనది ఏంటంటే అది ప్రాణ శబ్దము. ఉపాస్య దేవత పరబ్రహ్మమే కానీ వేరొకటి కాదు అని తాత్పర్యము. మనం ఉపాస్య దేవతలు అంటే మనకి ఏ రకంగా మనం ఆరాధించిన అది తెలియచేసే అర్థం ఏమిటంటే పరబ్రహ్మతత్వమే. మనం ఉపాసన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, సాధనా మార్గాల ద్వారా ఆ దైవత్వాన్ని తెలుసుకోవడం ఏమిటంటే పరబ్రహ్మమే కానీ వేరొకటి కాదు అని దీని తాత్పర్యం అని స్వామి గారు తెలియజేస్తున్నారు. శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశ వాసుదేవమత్ దేవవత్, ఇక్కడ శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశ వామదేవవత్. వామదేవుడు అనే ఒక మహాముని గురించి తెలియజేస్తున్నారు స్వామి. వామదేవుడు అనే మహాముని ఉపదేశించిన ప్రకారముగా శాస్త్ర దృష్ట్యా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మా బ్రహ్మ వాక్యములు వినటం వలన కలిగిన అపరోక్ష బ్రహ్మజ్ఞానము చేత ఆపై అహం బ్రహ్మాస్మి అనే వాక్యము ధ్యానము చేయుట చేత ప్రాణ శబ్దమునకు ఇంద్రుడిని ఉపదేశం చేయుటలో తప్పు లేదని భావించరు. ఇది అనుభూతికి రాకమునకు తోచిన భావం అనగా బ్రహ్మజ్ఞానం కలగకపోవము వామదేవ మహాముని ప్రాణమనగా ఇంద్రుడిని తలంచి ఉండవచ్చు. అంటే అనుభవంలోకి రాకపోవడం అది ఇంద్రుడు అనొచ్చు. కానీ అనుభవంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత అహం మనురభవం, నేనే సర్వాత్మకుడని ఎట్లు చెప్పినో అటులని ఇంద్రుడు పరిపూర్ణ జ్ఞానం కలవాడగలిచే ప్రాణపదము బ్రహ్మము చెప్పుట్లో విరోధము లేదని మరికొందరు భావించరు. ఇది ఇక్కడ చిన్న విశ్లేషణ అండి. ఇక్కడ ఏమీ లేదు. మనకి 4 మహావాక్యాలు తెలుసు. ప్రజ్ఞానం బ్రహ్మని 4 వేదాల సారమే
4 మహావాక్యాలు. ఆ 4 మహావాక్యాల గురించి ఇక్కడ సూక్ష్మంగా తెలియజేసుకుందాం. అయితే ఈ 4 మహావాక్యాలు కూడా 4 వేదాల సారము ఒక్కొక్క ఉపనిషత్తు ద్వారా మనకి తెలియజేయబడింది. ఏమిటది? ఒకటి ఈ ఈ ఉపనిషత్తులు, వేద సారం నుంచి వచ్చిన ఉపనిషత్తుల్లో ఒక్కో ఉపనిషత్తు ద్వారా మొత్తం వేదాల సారాన్ని అన్నిటినీ కూడా ఈ 4 వాక్యాల ద్వారా తెలియజేయబడింది. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము, సుప్రీం నాలెడ్జ్ అన్నమాట. ఇది ఐతరేయ ఉపనిషత్తు, ఋగ్వేదం నుంచి ఐతరేయ ఉపనిషత్తు ద్వారా తెలియజేయబడింది. రెండవది అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, అయాం బ్రహ్మ, అంటే ఇది యజుర్వేదం నుంచి అరణ్యోపనిషత్తు నుంచి తెలియజేయబడింది. మూడోది తత్వమసి, అదే నేను అయి ఉన్నాను, ఇది చాంద్రజ్ఞోపనిషత్తు నుంచి సామవేదం ద్వారా తెలియజేయబడింది. అయమాత్మ బ్రహ్మ, దీనికి స్వామి అయాం ఆత్మ బ్రహ్మ అంటారు. అంటే ఈ ఆత్మే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మము. ఇది మాండూక్యోపనిషత్తు ద్వారా అధర్వణం యొక్క మహావాక్యం వివరణ అన్నమాట. స్వామి ఒకసారి ఈ 4 వేద వాక్యాలని వారి దివ్యోపన్యాసంలో తెలియజేస్తూ ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే ఈ ప్రజ్ఞానం అనేది ఏ విధంగా ఉంటుందంటే స్వామి చక్కటి ఉదాహరణ చెప్పారండి. ఈ ఇది మొత్తం ఈ 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా కంటికి కనపడే ఇవంతా కూడా బ్రహ్మమే. కంటికి కనపడేది బ్రహ్మే, కంటికి కనపడేది బ్రహ్మమే. ఇది అన్ని జీవులందు కూడా వ్యాపించి ఉంటుంది, దాన్ని చైతన్యం అంటారు. అదే బ్రహ్మ తత్వం ఉదాహరణ ప్రజ్ఞానం బ్రహ్మ. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక చీమ ఉందనుకోండి, ఒక పంచదార ఇసుక కలిపి అక్కడ పెట్టామనుకోండి, ఆ చీమ ఏం చేస్తుంది? పంచదార తీసుకుంటుంది, ఇసుకను వదిలిస్తుంది. దానికి ఆ ప్రజ్ఞానం ఎలా వచ్చింది? ఆ ఆ పరబ్రహ్మం, ఆ ప్రజ్ఞానం అనేది దానిలో ఉంది. అదేవిధంగా హంస ఉంది, పాలు నీళ్లు వేరు చేస్తుంది. ఎలా చేస్తుంది? అది మనం చేయగలమా? చేయలేం. అటువంటి ప్రజ్ఞానం దాంట్లో ఉంది. ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అన్నింటిలోనూ ఉన్నది. అలాగే అహం బ్రహ్మాస్మి, నేను ఉన్నాను అని మనంతా కూడా నేనున్నా అంటారు, కానీ నేను లేను. అంటే ఈ నేను అనేది ఆత్మ, నేను అనే బ్రహ్మం ఉన్నాను అనేది స్థిరమైంది, అది శాశ్వతమైంది. ఈ బ్రహ్మ అనగా నేను ఉన్నాను అంటే సచ్చిత్తుగా ఈశ్వర రూపంలో అన్ని భూతాల్లోనూ ఉన్నారు. దీనికి ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ బంగారంతో రకరకాల ఆభరణాలు చేయిస్తాం, ఇది అస్తమానం వస్తూనే ఉంటుందండి. ఏ నగ చూసినా ఇది బంగారు నెక్లెస్, ఇది వెండి నెక్లెస్, ఇది ఆయన చెప్తూ ఉంటాం కదా, ఇది బంగారు. కానీ ఆ బంగారం ఎక్కడికి పోదు కదా, ఈ బంగారు ఆభరణం ఉంటుంది. అలాగే అన్ని జీవరాశుల్లో కూడా బ్రహ్మం ఉన్నది అని అహం బ్రహ్మస్విని తెలియజేస్తాను. ఇంకా తత్వమసి, తత్ అహం అసి, నేను అదే అయి ఉన్నాను. ఏమిటి నేను? అది ఏమిటి? ఉన్నాను. నేను ఆ బ్రహ్మము అయి ఉన్నాను. ఈ నేను అనే ఆత్మవే ఆ బ్రహ్మ ఉన్నాను అని చెప్తూ, ఈ దేహమంతా కూడా ఈ ఆత్మ ఉంది కదండి, ఆత్మతత్వం దేహమంతా ఉంది కదా అని స్వామి చెప్తూ, మరి ఏ విధంగా ఉన్నది? ఒక బిల్డింగ్ ఉన్నది, పైన గోడలు, కిటికీలు, దర్వాజాలు, స్లాబ్ అన్నీ కనబడతాయి. కానీ దాని కింద కనపడని పునాదులు ఆత్మ, అదే ఆరూపంగా తత్వమసి, అంతా ఒకటే కదా, ఆత్మ రూపం పునాది రూపంలో ఉన్నది. అది అయి ఉన్నది. ఒక చెట్టు ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, కాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అన్నీ కనబడతాయి. కనపడిన వేరే రూపంలో ఈ ఆత్మ ఉన్నది, అది నేనే ఉన్నాను, తత్వమసి. ఇంక దీని అయమాత్మ బ్రహ్మ, అయాం ఆత్మ బ్రహ్మ అని స్వామి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి నేనే బ్రహ్మ, ఇంకా వేరెవరు లేరు, నాది నేను బ్రహ్మమును అని చెప్తూ, నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ అని చెప్తూ, ఒక సినిమా హాల్ ఉందనుకోండి, ఆ సినిమాలో తెర కడతారు. ఆ తెర మీదకి బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి. ఈ నాటక రంగం, ఈ జీవిత నాటక రంగంలో కూడా ఈ జగత్ అనే తెర మీద ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ తెర అనేది శాశ్వతము, అదే శాశ్వతమైనది అని ఈ విధంగా 4 మహావాక్యాలు స్వామి ఈ వేదాంత సారాన్ని మనకి ఇందులో తెలియజేశారండి.
తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ఆయన ఉన్నాడు. తర్వాత ఈ వామదేవ మహాముని ఈ అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నేనే సర్వాత్మకుడని, అంటే పరిపూర్ణ జ్ఞానం కలవాడే ప్రాణపరమైన బ్రహ్మం అని చెప్పట్లో లేదని మరికొందరు భావించినట్టు చెప్పారండి. బ్రహ్మమునకు ఏమైనా చెప్పవచ్చును. సర్వం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇందాక చెప్పారు కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ. అంటే సర్వము బ్రహ్మమే, సత్యం బ్రహ్మమే. సత్యం అంటే మనకి తెలుసు, త్రికాల ద్వైధ్యమైనది, నశింపబడనిది, ఎప్పుడూ నిత్య సత్యంగా ఉండేది. ఆ సత్యం ఏమిటి? ఆత్మ సత్యము, అది బ్రహ్మమే. జ్ఞానము, జ్ఞానం ఏమిటి? నేను ఎవరు అని తెలుసుకొని నేనే పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపుడని తెలుసుకోవడమే బ్రహ్మము. అనంతం, అనంతం అంటే సర్వవ్యాపకత్వం, ఆ పరబ్రహ్మతత్వము యావత్ ప్రపంచంలో కూడా వ్యాపించి ఉన్నది, అది బ్రహ్మ. సత్యమే బ్రహ్మము. ఈ ప్రాణశబ్దం కూడా బ్రహ్మ, అనంతం. ఈ మొత్తం స్థిర చిర చర జగత్తంతయు కూడా బ్రహ్మస్వరూపమే అని స్వామి తెలియజేస్తున్నారు. ఈ వాక్యం ఆధారం చేసుకుని అన్నింటినీ బ్రహ్మవాక్యమునికే సమన్వయపరచవచ్చును. కాబట్టి మన మొట్టమొదటి అడ్రస్ ఏమిటంటే బ్రహ్మ. మన మొట్టమొదటి మనం ఏ రూపంగా ఉంటుంటామో అది బ్రహ్మ. సర్వము కూడా ఆ బ్రహ్మ నుంచే వచ్చింది. నిర్గుణ నిరాకారుడై సర్వము వ్యాపించి ఉన్న ఆ దివ్య శక్తి స్వరూపుడు, ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నారో వారి నుంచే ఇదంతా కూడా వెలువడింది అని చెప్తున్నారు. ఆభరణముల రూపనామములు వేరు వేరినంత మాత్రమున బంగారం స్వభావం పోదు కదా. స్వామి ఎక్కువ బంగారాన్ని తీసుకొస్తారు, అందుకనే స్వామి మన అందరినీ బంగారు అని సంబోధన చేసేవారు, అందుకేనేమో స్వామి. బంగారం స్వభావం పోదు కదా. వ్యావహారిక జగత్తున రూపనామములు భిన్నముగా కనిపించి వినిపించినంత మాత్రమున పొరపడరాదు. బంగారం ఏ రకంగా చూసినా కూడా బంగారం బంగారమే. రకరకాల రూపనామాలతో వాటిని చూస్తాం, అంత మాత్రాన్ని రకరకాలుగా వింటాం. కనకమన్నా బంగారమే, ఇంకోటన్నా బంగారమే. మరి దీన్ని ఇది వేరని మనం పొరపడకూడదు. లక్ష్యార్థమును గుర్తించిన అన్నింటికీ బ్రహ్మమే కారణము, అదే మూలాధారము. మానవుని లక్ష్యం బ్రహ్మ కాని ఇంద్రుడు కాదు అని ఇది స్వామివారు ఈ విధంగా తెలియజేస్తూ, ఈ బ్రహ్మం ఒకటే కాదండి, దీనికి స్వామివారికి శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే, సర్వ దర్శనములు వేరు దైవం ఒకటే, పూల జాతులు వేరు పూజ ఒకటే. రకరకాల శృంగారాలు చేయిస్తాం, అందులో ఉన్నది బంగారం ఒకటే. రకరకాల పేర్లతో పశువులను పిలుస్తాం, ఆవంటాం, గేదంటాం, మేకంటాం, వాటిలో ఉన్న పాలు ఒకటే. రకరకాల జీవజాతులు ఉన్నాయి, అన్నింటిలో ఉండే జీవుడు ఒక్కడే. దర్శనాలు రకరకాలుగా చేసుకుంటాం, రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, స్వామి రూపంలో చేసుకుంటాం, కానీ ఉన్నవాడు దేవుడు ఒక్కడే. రకరకాల పూజలు చేస్తాం, మరి ఉన్నది పూలు జాతులు వేరు, పూలు ఒకటే, పూజ ఒకటే. రకరకాల పూలతో పూజ చేస్తాం, పూజ మాత్రం ఒకటే. ఈ విధంగా ఏ రూపంతో అయినా ఏ నామంతో అయినా రకరకాలుగా కనిపించినా కానీ చేసేది ఒక్కటే, ఆ ఉన్నది ఒక్కటే. ఆ లక్ష్యార్థం గుర్తిస్తే కనుక అన్నింటికి బ్రహ్మమే మూల కారణము, ఇదే మూలాధారము. మానవుని లక్ష్యం బ్రహ్మ కానీ ఇంద్రుడు కాదు అని మళ్ళీ ఇక్కడ స్వామి గారు తెలియజేస్తున్నారండి. ఇంకా చివరిగా జన్మాదస్య యతః అనే సూత్రంలో ఆకాశాది సంపూర్ణ జగత్తు యొక్క కారణ రూపం బ్రహ్మయ్యని చెప్పబడింది.
సమస్త జగత్తు యొక్క కారణ రూపము బ్రహ్మమే. ప్రాణశబ్దము పరబ్రహ్మ ఎందే వర్తించును. అంటే ఇది మనకి రెండవ సూత్రంలో ఇది మనకి చెప్పబడింది. జగన్మాదస్యత జన్మాదస్యత. జన్మాదస్యత అంటే ఈ ఉత్పత్తికి, ఈ స్థితికి, ఈ ప్రళయాలకి, అనగా ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తుకంతటికి, జగత్తంతా కూడా ఎక్కడ పుట్టుతున్నదో, ఎవరి వలన కలుగుతోంది, ఎవరి వలన రక్షింపబడుతోంది, కడకు ఎవరి యందు చేరుతోంది, అనగా ఎవరి యందు లయమవుతోంది, అదే బ్రహ్మము అని అని ఆ సూత్రంలో తెలియజేయబడింది. ఈ జగత్తుని ఒక విధమైన క్రమ పద్ధతిలో నియమించబోరు ఒకరు ఉండాలి కాబట్టి ఆయనే ఆ పరబ్రహ్మము, అదే పరబ్రహ్మతత్వం అని మనకి స్వామివారు తెలియజేస్తూ ఈ సూత్రాన్ని, ఈ ప్రాణ శబ్దానికి ఇంత విశిష్టంగా మరి అర్థాన్ని తెలియజేశారండి. దీంట్లో ఈ ప్రాణం అంటే మనం ఈ లౌకికమైన ప్రాణము, ఈ లౌకికమైన ఇంద్రియాలు ఇలాంటివన్నీ కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింటే ప్రాణము కూడా ఆత్మే, ఆత్మతత్వమే. ఈ శబ్దం అన్నింటిలోనూ ఉన్నది. ఈ విధంగా నాకు ఈరోజు ఇచ్చిన ఈ సూత్రానికి నాకు తెలిసిన పరిధిలో నాకు విశిష్టమైన జ్ఞానము లేదు, కానీ నాకు తెలిసిన పరిధిలో మీకు కొంచెం అర్థం అయిందనుకుంటాను. రీతిలో చెప్పించినటువంటి ఆ పరమాత్ముడికి, సత్యసాయి ఈశ్వరునికి పాద పద్మములకు వారిచ్చిన అనుగ్రహానికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి కూడా వారి శ్రీమతికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని, నన్ను కూడా ఇటువంటి చెప్పే దాంట్లో నన్ను కూడా ప్రవేశపెట్టి నాకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ, నా సహపాఠకులకు, శ్రోతలకు, ప్రతి ఒక్కరికి ఎంతో ఓర్పుగా విన్నారండి. ఇంతకన్నా విశిష్టంగా పెడితే మీ బుర్రలు ఈ టైంలో హీటెక్కుతాయి అని తెలిసి నేను క్లుప్తంగానే నాకు తెలిసిన పరిధిలో నేను ముగించాను. మరి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై సాయిరామ్, జై జై సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నాలెడ్జ్ చాలు మాకు. ఇంతకంటే ఏమైనా కావాలో ఆశ్రమాలు, గుహల్లో పోమని చెప్తున్నాను. నేనైతే గుహలో పోదలుచుకోలేదు. దిస్ ఈజ్ సఫిషియంట్ టు మీ, మోర్ దాన్ సఫిషియంట్. ఇంతకంటే బుర్రలు బద్దలు కొట్టుకోకపోతారు. బుర్రలు బద్దలు కొట్టిన గ్రూపులు ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మీ బుర్ర బద్దలు కొట్టుకోవాలి, అక్కడికి పోండి. నాగే స్వామి నాకు చెప్పింది ఒకటి, నీ దగ్గరకు వస్తే హ్యాపీగా వెళ్ళాలి, అది నీ గ్రూప్, అది దట్స్ మై ఎయిమ్. ఎందుకంటే భయంకర 14, 16, 17 గంటలు కూర్చుని ఉన్న సత్సంగాలు చాలా ఉన్నాయి. మేము ఆంజనేయ గారి పీరియడ్లో ఎప్పుడైపోద్దిరా రాత్రి అని ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎంత వింటాం? ఎంత సబ్జెక్ట్ వింటే మాత్రం ఎంతసేపు వింటామండి బాబు. మనం మాత్రం సత్యవాళ్ళం సార్, సత్యవాళ్ళం నోట్సులు రాసుకోలేక అంటే మన లిమిటేషన్ మేడం అది. అది పొద్దు నుంచి రాత్రి దాకా 2 రోజులు కదలకుండా క్లాసులు. అందుకని అది మన పరిధి. నాలాంటి రాసుకునే వాళ్ళకి మరీ పిచ్చి మేడం. అందులో రాసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మొత్తం ఒక 200 మందిలో రాసుకునే వాళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా వింటారో కూడా లేదు, తినడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం కష్టమే అనిపిస్తుంది, బట్ అవన్నీ వినబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామా అనిపించింది. నేను 3 సార్లు అటెండ్ అయ్యా ఆ 2 days ప్రోగ్రామ్. శివంలో అటెండ్ అయ్యాను 2 సార్లు, హనుమకొండలో అటెండ్ అయ్యాను. మీ ఆంధ్ర ప్రాంతానికి రాలేదు. విజయవాడలో ఒకసారి అటెండ్ అయ్యాను. ఇప్పుడు బాలమనోహర్ రావు కూడా ఉన్నాడు పాపం, అప్పటికే నడవలేకపోతున్నాడు. రేగలి అనిల్ కుమార్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, అంటే అసిస్టెంట్ గా. సో లెట్స్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ తాపత్రయానికి. ఎవరక్క అందరికీ తెలియదు. సో మెనీ డోంట్ నో యువర్ ఫిజికల్ స్టేట్. నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తాపత్రయం, ఈ తృష్ణకి
హ్యాట్స్ ఆఫ్. సారామండి. సూత్రవాహిని నా దగ్గర నుంచి సారా, నాకు కూడా అవకాశం ఇస్తారా ఒకసారి? ఇంకేముంది, ఎవరికి వచ్చాను? మంగళహారతికి వచ్చాను. అవునా సారా? నిన్నే సారా వచ్చింది నా దగ్గరికి అది. చివరి సూత్రం చదువు. నేను చివరి సూత్రం ఆల్రెడీ శంకర సరస్వతి గారికి ఇచ్చామండి. ఇప్పుడు వద్దులేండి, ఈవిడేది మంగళహారతికి వచ్చామా? మంగళహారతి వేసి వెలిగించడం ఆలస్యం. ఇవాళ వెలిగిస్తుంది కానీ నేనే ఆగమని చెప్పాను. మంగళహారతి బిళ్ళలు వేసి పెట్టినాం, ఓన్లీ అగి పెట్టడం దానికి. ఓకే, ఏఎస్బిటిలో లాస్ట్ బట్ వన్ సత్సంగం అండి 2009. కొంత నిన్న సమయం కలిసి వస్తుందని చెప్పాను. చాలా ఇది కూడా పెద్దగానే, అప్పుడు స్వామి ఇంకా బాగానే ఓపికనే ఉంది 2009లో కూడా. ప్రేమే సర్వస్వం అంటున్నారు. క్రిమి కీటకాదులు, చీమలు, దోమలు కూడాను తమ బిడ్డను తాము ప్రేమిస్తున్నాయి. నవ్వొచ్చింది నాకు, దోమలు ప్రేమిస్తున్నాయంటే. దోమ ఎంత ఉంటుందండి? దోమ పిల్ల ఎంత ఉంటుంది? నాకు ఎప్పుడో చదివండి, ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ దోమ పిల్ల మళ్ళాంటి సొసైటీలో వస్తే చప్పట్లు కొడుతున్నాం మనం. చప్పట్లు కొట్టడం కాదు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమ్మా నేను పోయేటప్ప ఊళ్ళో తొరెపాకలు చప్పట్లు కొడుతున్నారు అంది పాప పిచ్చిది దోమ పిల్ల, తెలుస్తావక. అది చప్పట్లు కొట్టుడు అదే, అది నేను చంపడానికి చేసిన ప్రయత్నమే, నువ్వు చప్పట్లు అనుకుంటున్నావు అని అంటుంది తల్లి దోమ. అందరి యందు కూడాను ఒక్కటిగానే ఉంది కనుక ఆ ప్రేమనే దైవం. ఆ ప్రేమ ఎవరి యందు పరిపూర్ణంగా ఉండునో వారి యందు దైవము సాక్షాత్కరిస్తాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని ప్రమాదములు జరిగినా ఆ ప్రేమ ఒక్కటే మనను రక్షించేది. ఏ కష్టములు ఇవ్వనటువంటిది ప్రేమ ఒక్కటే. కనుక అట్టి ప్రేమను నువ్వు ప్రేమించక, ఇక్కడ ప్రేమ అంటే బ్రహ్మ. ఇందాక అమ్మాయి ప్రాణం ప్రాణం బ్రహ్మ, అందుకని ఇక్కడ ప్రేమ సుప్రీం ప్రేమ నథింగ్ బట్ భగవంతుడు అనమాట. అంటే అటువంటి ప్రేమను నువ్వు ప్రేమించకంటే భగవంతుని ప్రేమించక ఇంప్లాయిడ్. నేడు వచ్చి రేపు వెళ్ళే వారిని ప్రేమిస్తున్నావు. లవ్ ఇట్ గాడ్, లివ్ ఇన్ లవ్. అంటే తెలుగులో ప్రేమయే దైవము, ప్రేమలో జీవించు. ప్రేమ లేకుండా ఏది ఉండి కూడాను ప్రయోజనం లేదు. లౌకిక ప్రేమ అప్పటికప్పుడు మాత్రము ఆనందాన్ని అందిస్తుంది, కానీ తదుపరి కొన్ని నిమిషంలోనే అది మారిపోతుంది. సో ప్రేమ షుడ్ ఆరిజిన్ ఫ్రమ్ అవర్ హార్ట్. ప్రేమకు నిలయం ఏదంటే హృదయం చెప్పాల, పొట్ట కాదు. అట్టి ప్రేమను మనం పొందాలి. ఏ పని చేసినా, ఎచ్చోట పోయినా, ఏ దేశం ఏగినా ప్రేమను మాత్రము నీ హృదయంలో ఎప్పటికీ నిలుపుకోమంటున్నారు స్వామి. సో అట్లా ఉన్నవాళ్ళు స్వామి వెంటనే ఒక పద్యం చెప్తుంటారు. ఎప్పుడైతే వాటిని ప్రేమను నింపుకున్నారో వాడు అడవుల్లో ఉన్న, ఆకాశంలో ఉన్న, పట్టణం ఉన్న, పల్లెను ఉన్న, గట్టు మీద గుట్ట మీద ఉన్న, నట్టేటు పడి ఉన్న. ఇక్కడ పద్యంలో ఏమన్నారు? సాయి మమ్మల్ని మర్చిపోడంటే ఇక్కడ సాయి అంటలేదు. ఎక్కడున్నా ఆ ప్రేమే అతను రక్షిస్తుంది అంటున్నాడు. అంటే అద్భుతంగా చెప్పారు చూడండి స్వామి, ఎలా మారుస్తుంటాడు టాపిక్. అడవిలో ఉన్న సాయి రక్షిస్తాడు, ఆకాశంలో ఉన్న సాయి అని మేము చెప్తాం మన దాకా పద్యానికి. తపోవనంలో దీనికి డిఫరెంట్ 20-30 పేజీల నేరేషన్ కూడా ఉంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఒక అడవి, ఒక ఆకాశం, ఒక పట్టణం, ఒక పల్లె, ఒక గుట్ట, ఒక నట్టేటు. అట్టి సర్వవేళలా రక్షించే కాపాడేటటువంటి ప్రేమను మనము పెంచుకోవాలి. మనం ఒక ఆయన మనం చెప్పాడు, ఆయన పంచిన కొద్దీ పెరుగుతుంటాయి ప్రేమ, డబ్బులు కాదు.
ఈ ప్రేమ కరిగేది కాదు, పెరిగేది కాదు. నాకు లెఫ్ట్ సైడ్ కరుగుతోంది ఈ మధ్య, రైట్ సైడ్ ఎక్కువ చేసుకున్నాను, అయినా బాధ లేదు. చిన్న ఎగ్జాంపుల్ అండి. నాకు ఇందాక అర్థం కాదు, ఏం కాదు మర్చిపోయాను. ఏదో ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఇమీడియట్ గా చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇమీడియట్ ఎవరైనా. కర్ణుడు సార్. ఎవరికైనా దానం చెయ్యాలంటే కర్ణుడు. మీరు ఏఎస్బి గ్రూప్ ఎవరికైనా ఎవరైనా చూసారా రాత్రి? చూడలేదు. ఒక ఆవిడ చూసింది నేను పెట్టంగానే. నాకు రాత్రి 1 గంటకి, నేను రాత్రి కొంచెం పెద్దగా పడుకున్నట్టు అనిపించింది. అది 10:45 పడుకున్నాను. రాసుకుంటాను నేను రోజు ఎవ్రీడే ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు లేచాను కూడా డైరీ రాస్తాను మరి ఎన్నిసార్లు. ఐ స్లెప్ట్ అరౌండ్ 10:45. ఐ వోకప్ ఎట్ 1 o'clock. ఎందుకు నాకు సడన్ గా వినరా వినరా నరుడా తెలిసికోర పామరుడా అనే పాట గుర్తుకొచ్చింది. చూడండి మీరు, ఈ సీ ద స్క్రీన్ షాట్ టైమింగ్. ఇప్పుడు చూడండి, నేను గొప్ప చెప్పట్లేదు. వెంటనే తెనాలి గో సంరక్షణ సమితిని పద్మ గారు నిర్వర్తిస్తున్నారండి. ఇది డైనమిక్ లీడర్. 300 ఆవుల్ని సత్యసాయి భక్తురాలు 300 ఆవులు సంరక్షణ చేస్తోంది. మీరు కూడా వాటికి గ్రాసాన్ని అందించవచ్చు. అనిపించింది. తెల్లారిన తర్వాత 1000 రూపాయలు పంపొచ్చు, 1000 రూపాయలు తెల్లారిన తర్వాత పంచవచ్చు. ఎవడన్నా 1 గంటకి అర్ధరాత్రి పంపుతాడండి? నాకు వెంటనే కర్నూలు గుర్తుకొచ్చాడు. అప్పుడు లేచి 1 గంటకి ఫోన్ తీసుకుని ఐ ట్రాన్స్ఫర్ 1000 రూపీస్ టు దేర్ అకౌంట్. ఆ గో సంరక్షణ సమితికి పంపించాను పద్మకి. మనం మంచి పని చేయలేకపోతే పోస్ట్ పోన్ చేయొద్దండి, ఖచ్చితంగా చేయొద్దు. పోస్ట్ పోన్ చేస్తే నీకు అదే పని అంటే ఇంటికి పోతే పెళ్ళం అనవచ్చు, లేకపోతే పెళ్ళం ప్రామిస్ చేసి వస్తే నీకు అదే పని మొగుడు అనవచ్చు. లేని వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కొడుకు అంటాడు, ఎవడో కూడా అంటూనే ఉంటుంటాడు, నీకు అదే పని అమ్మా, దానికి ఇస్తా ఉంటావు దీనికి ఇస్తా ఉంటే ఏం చేస్తాం? కొడుకు నా ఇష్టంరా అని అనగలగాలి మనం. సో భగవంతుణ్ణి ఎప్పటికీ ఏకత్వంగానే ఉంటుంది. ప్రేమ కరిగేది కాదు, పెరిగేది కాదు. వేదం ఏం చెప్తుంది? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. చాలాసార్లు అనుకున్నాం. అయినా కానీ మనం భజనలు ఏం పాడుతుంటాం? రామకృష్ణ గోవింద అని పిలిచేటటువంటి ఆల్సో ఇమాజినేషన్ అంటున్నారు స్వామికి. పుట్టనటువంటిది గిట్టనటువంటిది ఒక్కటి. బిగినింగ్ ఎండింగ్, ఆది అంత్యము లేనటువంటిది ఒక్కటే, ప్రేమ ఒక్కటే. ప్రేమ ఇచ్చేది భగవంతుడు, అదే బ్రహ్మ. అది అక్కడికి వచ్చారు మళ్ళా. కనుక ఎవరైనా పోయి భగవంతుని అయ్యా మీ పేరేమి ప్రశ్నిస్తే, ఇందాక ఆవిడన్నా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అని చెప్తాడు. ఈ బ్రహ్మం తప్ప ఇంకేది కూడాను మనకు సత్యమైనది నిత్యమైనది ఒక్కడే కనిపించదు. కనుక అనిత్యమైనటువంటి వస్తువుల నిమిత్తం ప్రాకులాడి కాలము వ్యర్థం చేయవద్దు. ఇందాక అద్భుతమైన వాడు చెప్పింది. స్వామి ఎలా అంటే చెంప ఎలా బాలు కొడతారంటే గట్టిగా చెప్పాల్సింది. జీవితం వ్యర్థం గావించుకుంటే 42వ పేజీ సూత్రవాహినిలో. జీవితం అంటే నేను ఎంత బాగా ఎక్కించి బుర్రలో, జీవితం వ్యర్థం గావించుకుంటే కాక పూర్ణ అజ్ఞానం పెంచుకుంటున్నాము. అది ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. జీవితం వేస్ట్ చేసుకోవడం కాకుండా వాటి వల్ల ఏమొస్తుంది? పూర్ణ అజ్ఞానంలో కూరుకుపోతుంటాం మనం. అలాంటి వాడు చేసే ప్రయోజనం ఏంటి అని పిల్లలకు స్వామి హెచ్చరిస్తున్నారు స్నాతకోత్సవంలో. ఏకం సత్. ఈ ప్రాపంచికమైన చదువు ఉండవలసిందే, కానీ హృదయంలో ఇదంతా తాత్కాలికం అనేటువంటి భావం మాత్రం వదలకూడదు. ఒక్కటే ఉన్నటువంటి దానిది రెండోది పక్కన రాదు. ఒకటి ఉంది, దాని పక్కన 0 పెడితే 10 అవుతుంది, ఇంకో 0 పెడితే 100 అవుతుంది.
100. ఇంకో 0 పెడితే 1000 అవుతుంది. సో అదేవిధంగా భగవంతుడనే ఒకటి పక్కన ఉన్నప్పుడే సంసారం అనేటువంటి జీరోకి విలువ ఉంటుంది. హీరో బికమ్ జీరో వితౌట్ గాడ్ అంటుంటాడు. మీరు క్రికెట్లో చూడండి, బౌలింగ్ చేసేవాడు కాబట్టి బౌలింగ్ చేసే బ్యాటింగ్ ఒక్కోడు ఒక్కో రకంగా దండం పెడతాడు. ఒక ఆకాశం దండం పెడతాడు, ఒక సూర్యుడు దండం పెడతాడు, భూమి దండం ఒకటి హృదయం ఎవరు చేద్దాం అది. భగవంతుని స్మరించి జీరోలో అయ్యేటటువంటి వాటిని మనం ఈనాడు పెట్టుకుంటున్నాం. ఏంటి అవి? భగవంతుని దూరం అవటానికి అంటే ఫుల్గా ఉంటాయి మన దగ్గర. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటాం. భగవంతుడు ఇలాంటి దుర్గుణాలు ఇవ్వడు. అవి మనము కల్పించి కొన్నటువంటివంటి. కోరికలను తీరుతున్న పద్యం ఉంది, పద్య సూక్తి. మన ఇష్టం నెరవేరినా భగవంతుని సూచిస్తాము. మనం మరి కొంచెం ఫెయిల్ అయిపోయినా ఇదంతా భగవంతుడు చేసిన పని అని నిందిస్తాము. భగవంతుడు అన్నిటికీ సాక్షిభూతుడే ఉన్నాడు, కానీ ఒకటి ఇచ్చేది ఒకటి పుచ్చుకునేది ఈ విధమైన బిజినెస్ లేదు అతనికి. ఒకవేళ శిక్షించినా కూడా ఒక మంచి కోసమే. హిరణ్యకశిపుని ఎందుకు సృష్టించాడు? వాళ్ళని ఎందుకు సృష్టించాడు? రావణాసుని ఎందుకు సృష్టించాడు? మన కష్టములు మనం తెచ్చుకున్నటువంటివి. మన మనసు యొక్క భ్రమలు అనేకంగా ఉంటాయి అని చెప్తున్నారు స్వామి. మరి బ్రహ్మ అంటే ఎవరు? ఉచ్ఛ్వాస నిశ్వాసములే బ్రహ్మ. నేను ఓంకారం గురించి చెప్పాను. వ్యక్త బ్రహ్మం, అవ్యక్త అనే 3 రకాలు, 5, 8 రకాలు, మొత్తం 11 రకాలు చెప్పారు అన్నమాట. అకార ఉకార మకారాలు కాకుండా నాద బిందు అర్ధ. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే బ్రహ్మ. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే మన శ్వాసలోనే ఉన్నాడు. అది పోతే తెలుస్తుంది మనకి. ఇంట్లో కాసేపు కూడా ఉంచుకోరు, తీసి అవతల పడేస్తారు. మన నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అదే బ్రహ్మ. సంకల్పములనే దారములంతా ఒక వస్త్రముగా చేరుతుంటాయి. అదే మైండ్. ఆ మైండ్ నుంచి వచ్చేటటువంటి శబ్దమే వాక్కు. మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి వస్తుంది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే బ్రహ్మ. మనస్సే విష్ణువు. మనోమూలం ఇదం జగత్. మనస్సు నుంచి వచ్చేటటువంటి వాక్యే శివుడు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోసం బయట ఎక్కడ కొనక్కర్లేదు, మనలోనే ఉన్నారు. కాబట్టి యూఆర్ గాడ్, నీవే దైవం. భగవంతుని ఎక్కడ వెతకనక్కర్లేదు. దుఃఖమునకు ఆనందమునకు మనసే కారణము. వాక్కు అనగానే మనం చెప్తున్న వేదం. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇన్ని రకాలుగా శక్తులు కలిగింది వాక్. నిన్న మనం చూసాం, వాక్ అనే మాట రావడానికి ఎన్ని రకాల శక్తులు ప్రేరేపిస్తే నా నోట్లో మాట వస్తుంది. నేను ఎప్పుడైనా ఆలోచించాను లాజికల్ గా? అండ్ ఎవరిథింగ్. నీకు జ్ఞానము కలిగించేది వాక్యే, వాంగ్మయి. ఇదంతా కూడాను మనం ఎక్కడి నుంచో వస్తున్నాయి అనుకుంటాము. అవి ఎక్కడి నుంచో రావటం లేదు, మనలోంచి వస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, నేను మాట్లాడుతుంటే ఎన్ని రకాల శక్తులు కలిస్తే నా మాట బయటకు వస్తుంది. కనుక అన్నింటికీ నీవే. ఒక మనసు నుంచే మనము ఇన్ని అనుభవిస్తున్నాము. కనుక ఈ అనుభవములన్నీ నా మనసు నుంచే వస్తున్నాయి, నేనే దేవుడు అనే విశ్వాసాన్ని దృఢంగా చేసుకుంటే తప్పక నీవు బ్రహ్మ అవుతావు. ఇంకేమాత్రము మార్పు ఉండదు. నేను ఫలానా అని అనుకుంటే అనేకత్వం అయిపోతుంది. ఇంకొక మాట చెప్తున్నారు పిల్లలకి, కోరికలు వద్దని చెప్తూ
మనం ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్. నాకు తెలియక శబరిమల ఫస్ట్ టైం పోయినప్పుడు అక్కడ ఏం దొరకవని చెప్పారంటే అన్నీ వేసుకుపోయి నాకే ఇబ్బంది, నేను మోయలేకపోయినా. నా లగేజ్ నేనే పోయాలి కొండ ఎక్కేటప్పుడు. శబరిమల ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అర్థమైంది ఏం తీసుకుపోవద్దు. లగేజ్ తగ్గించుకోండి. కోరికలు వస్తుంటాయి కానీ ఏ కోరిక నాకు మంచిది, ఏ కోరిక నాకు చెడ్డది అని విచారణ చేయాలి. ఇటువంటి విచారణ శక్తి నేడు శూన్యమైపోతున్నది. ఈ కోరికలన్నీ కూడాను ఉన్నాయిగా మనకి బ్యాచ్. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలన్నీ కూడాను ఎక్కడ పుడుతున్నాయి? మనసులోంచే పుడుతున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అంటే చాలా ప్రేమ, కానీ ఆమె కొంత ఏదైనా తన ఇష్టంకి విరుద్ధంగా చేసినప్పుడు ఆమె పట్ల క్రోధము ద్వేషము వచ్చేస్తుంది. ఆ క్రోధమే భార్యను దూరం చేస్తున్నది. ఎలా హెచ్చరిస్తున్నారు చూడండి స్వామి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కదా పిల్లలందరూ. ఇన్ని విధములుగా కష్టం కలుగుతుంది. ఏ కోపము లేకుండా, ఏ ఆశలు లేకుండా ఏకంగా ఉంటే ఇద్దరు సుఖంగా ఉంటారు. కనుక పిల్లలు కూడాను అంతే. కొన్ని కోరికలు వస్తాయి, ఏవో డిగ్రీలు చేయాలనుకుంటారు. డిగ్రీలు అధికమైపోతే వాడికి అశాంతి కూడా అధికమైపోతుంది, సుఖమే ఉండదు. సో ఏం చేయమంటారు? చదువుకోవద్దు అంటారా? చదువుకోవద్దు అనలా. చదువు ఆచరణలో పెట్టమని చెప్తున్నారు. ఏదైనా సరే చదివింది మనం ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా అనవసరంగా డిగ్రీలు మాత్రం పెట్టుకుంటే అదంతా నీకు నష్టం గావిస్తుంది. ఏది చదివినావో అది ఆచరణలో పెట్టాలి. ఆచరణ లేకపోతే అన్ని కూడా చెడిపోతాయి. మీరు డ్రామాలు వేస్తున్నారు. ఈ డ్రామాలకి ఎన్ని దినాలు ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ అంటే అభ్యాసం. ఆ ప్రాక్టీస్ లోపలనే పాఠము వస్తుంది, మీ యాక్షన్ చక్కగా వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. రాతలో ప్రాక్టీస్ ఉండాలి, కోతలో ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా పోతే ప్రయోజనం లేదు. ఒక భగవద్గీత శ్లోకం చెప్తారు, ఎవరినో వచ్చిన వాళ్ళు చెప్పండి. శ్రేయోసి జ్ఞానం అభ్యాసాత్ శ్రేయోసి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాఖ్యాని అనంతరం. ఏ అధ్యాయం తెలియదు మనకి. శాంతి ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. శాంతి కోసం నేను వెతుకుతున్నాను అని ఎక్కడికో వెళ్ళటం వెతుకుతాను. అమెరికాలో శాంతిని ఎవరు చేయాలి? అమెరికా పోతే ఎట్లా? అరే అమెరికాలో నుంచి ఇప్పుడే వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా పోతే ఎట్లా? మన మన శాంతి మన దగ్గరే ఉన్నది. ఆ శాంతి అనేటటువంటి దాన్ని మనం సాధించాలంటే మనలో మనమే విచారం చేయాలి. ఈ చదువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీకు పుస్తకాల నుంచి వచ్చింది, టీచర్స్ బోధించే దాని నుంచి వచ్చింది. నీ చదివింది నిమిషంలో మర్చిపోతావు. నువ్వు చదివింది, నువ్వు చెప్పినది ప్రాక్టీస్ లో పెడితే ఎప్పటికైనా నిలుస్తుంది. లేకపోతే టీచర్స్ చెప్పే ప్రయోజనం ఏమిటి? పుస్తకాలు చదివే ప్రయోజనం ఏమిటి? మస్తకం కూడా ఒక పుస్తకం అయిపోతుంది. టీచర్స్ చెప్పినటువంటి దాన్ని స్థిరముగా నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు స్వామి. కాస్త ముందుకు తీసుకెళ్తూ కోరికల మనస్సును మలినపరుస్తాయని చెప్తున్నారు. డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది చూడండి, అది మలినం లేని బట్టి ఉంటుంది. నేను చూశాను పెద్ద పెద్ద స్టాల్వర్స్, అంబానీ. కోవిడ్-19 ఎక్కడికి పోలేదు బాబు. కోవిడ్-19 ఎక్కడ పోయింది అనుకున్నావు? నేను ఫేమస్ సినిమా యాక్టర్కి నేను కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. చాలా ఫేమస్ సినిమా యాక్టర్. కోవిడ్-19 పోలే ఎక్కడికి. నేను చూశాను ఒక చోట పెద్ద పెద్ద స్టాల్వర్స్ అందరూ వాళ్ళ ఆ డైరీ మిల్క్ భాగ్యనగర్ అని ఉంది, అక్కడి నుంచి తెప్పించుకుంటారు. ఆ ఆవుల్ని ఎంత సుందరంగా, ఎవరైనా ఒక కొట్టం దగ్గర 200 ఆవులు ఉంటే అక్కడ పోవాలంటే మనకి మేము 2 గోపు మన తెనాలి పోతూ ఏదో వైకుంఠపురం తీసుకెళ్ళింది అమ్మాయి అన్నపూర్ణ. అక్కడ కూడా ఆవులు ఉన్నాయి.
తెనాలి వైకుంఠపురమే అండి, వెంకటేశ్వర స్వామి. వైకుంఠపురం సార్, అది వెంకటేశ్వర స్వామి. అవునవును. ఇది టెంపుల్ రెనోవేషన్ లో ఉంది. ఇప్పుడు నిన్న ఒక 300-400 ఆవులు ఉంటాకి పోవాలంటే ఇబ్బందిగా, కానీ 400 ఆవులు ఎంత ఏసీ రూమ్ లో పెట్టి హోమ్ బెడ్లు ఇచ్చి, ఆ పాలు కూడా ఎవరు చేత్తో ముట్టుకోవట్లేదు, డైరెక్ట్ పాలు 24 గంటల వరకు మ్యూజిక్ సంగీతం పెట్టి, మళ్ళీ పాలు తీసే ముందు ఆవు హెల్దీగా ఉందని చెక్ చేసి, డైరెక్ట్ ఎవరు హ్యాండ్ టచ్ ఉండదు, డైరెక్ట్ బాటిల్ పోయి ఆ బాటిల్ 20,000-30,000 బాటిల్ దేశం మొత్తం మీద పెద్ద పెద్ద వాళ్ళు కొనుక్కుంటుంటారు సార్. మరి ఎంతో, ఐ డోంట్ నో కాస్ట్ ఎంతో మరి బాటిల్. డిస్టిల్ వాటర్ ఉంటుంది, 10 రూపాయలు 5 రూపాయల బాటిల్ ఉంది, 60 రూపాయల బాటిల్ కూడా ఉంటుంది, మీరు చూడండి. అది మల్లెమ్మ లేనటువంటిది. వర్షం వచ్చే సమయంలో పాత్ర పెడితే ఆ పాత్రలో పడేదంతా పవిత్రంగా ఉంటుంది. కేవలం వర్షం నీరు గురించి ఒక పక్షి తాపత్రయం, ఏం పక్షి అండి అది? మళ్ళా బోరు శాతక పక్షి. అప్పుడు తాగు ఏ జబ్బు ఉండదు. ఆ వాటర్ని వేరు వేరే మందుల్లో కలిపినప్పుడు అనేక రకములుగా ఉంటుంది. అదే రీతిగా మనము కోరికల చేత మన మనసును మనం మలినం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసో తెలియదు, నాకు తెలుసు, పూర్వకాలం ఎవరైనా తెలిస్తే చేయదు. పూర్వకాలం ఇంజెక్షన్ అంటే ఆ పెన్సిలిన్ పౌడర్ ఉండేది, ముందు దాంట్లోకి వాటర్ ఎక్కిచ్చేవాడు డాక్టర్ గారు. ఎనీబడి సీన్? సాయిరామ్ సార్, నాకు గుర్తేనండి చిన్నప్పుడు ఏజ్ ఎంత? పౌడర్ ఉంటుంది. నీ ఏజ్ నా ఎంత? ఏజ్ 40. అంటే నీకే బాగానే తెలుస్తుంది, నాకు 68 పౌడర్ ఉండేది. అవునండి, అవునండి అవునండి, చిన్న బాటిల్లో అందులోకి డిస్టిల్ వాటర్ తలకాయ కొట్టి డాక్టర్ ఎక్కిచ్చేవాడు కదా. ఎక్కించి మొత్తం ఊపేస్తాడు, ఊపి మళ్ళీ దాంట్లో అది తాల్సే ఊపుతాడు. చాలా అంటే పూర్వకాలం డాక్టర్ అంత, ఈ కాలం వాడికి ఎవరికి ఊపుకుండదు. ఇంకొక మాట, అది ఏంటంటే ఆ సూది కూడా వచ్చేసరికి గాజుది ఉంటదండి, ప్లాస్టిక్ కాదు ఉండేది. సిరంజి కాదు, సిరంజి ప్లాస్టిక్ది, గాజుది ఉంటది. వేనీళ్ళు అడుగుతాడు. మాకైతే మా డాక్టర్ గారు అయితే పాపం రాగానే కాస్త వేనీళ్ళు పెట్టమనేవాడు, అందులో వేసినవాడు. నేను శనివారం పొద్దున ఇంకా మచ్చ పోలేదు, బ్లడ్ తీశాడు, ఇంటికి వచ్చి చూపిస్తున్నాడు, ఇది ఫ్రెష్ సిరంజి అండి అని చూపిస్తున్నాడు నాకు. ఇది ఇప్పుడే ఓపెన్ చేశాను నీడిల్ అంటున్నాడు. ఈ కోరికల వల్లనే మనసంతా కూడాను చెడిపోతున్నాయి. దాన్ని మీరు మలినం చేసుకోకూడదు. మనసుని ఎప్పుడు కూడాను పవిత్రంగా పెట్టుకోవాలి. ఏ కోరిక వచ్చే కూడా ఇది నా మనసును పాడు చేసి పెడుతుంది అని దాన్ని పక్కన పెట్టాలి. కానీ కనుక మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పిల్లలకండి గ్రంథాలు చదవటం పాటు మీ భ్రాంతులను తొలగించుకొని మనసులో మాలిన్యం లేకుండా చూసుకోవాలి. అంటే పుట్టపత్తులో చదివిన వాళ్ళకి భ్రాంతులు ఉండవు అంటే చక్కగా ఉంటాయి భ్రాంతులు. ప్రశాంతి నిలయంలో కూర్చున్న తర్వాత మన మైండ్ మన దగ్గర ప్రశాంతి నిలయం ఉంటుందండి. ఎంతమందికి ఉందో నాకు తెలియదు, నాకైతే ఉండేది కాదు. ప్రశాంతి నిలయంలో కూర్చున్నా కానీ అశాంతి నిలయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రశాంతి నిలయం ఉంటే మైండ్ అక్కడ ఉండాలని ఉండే రూల్ ఉందా? నో రూల్. స్వామి దగ్గర చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతాల్లో ఎంత బట్టారు మందుకున్నాయి. తల్లిని ప్రేమించు, అన్ని సుఖాలు దొరుకుతుంది. ఏ దేవుని పూజించినా పూజించకపోయినా తల్లిదండ్రులు పూజించాలి. తల్లి తండ్రి ఆ ఇద్దరే నీ జీవితానికి మూల కారణం. మొట్టమొదటి తల్లికి గౌరవం ఇవ్వాలి, తల్లిని ఆనందపెట్టాలి. ఆమె మనసు ఎంతనో ప్రేమగా ఉంటుంది. ఆమె ప్రేమను ఎవరు చెడపడానికి వీలు లేదు. మన చాలాసార్లు కథ కూడా చెప్పుకున్నాం. ఎవరు దాన్ని మాలిన్యం చేయలేరు. కనుక తల్లి యొక్క ప్రేమను సాధిస్తే సర్వ డిగ్రీలు పొందినట్టు. మాతా పిత గురుదైవం, ఈ నలుగురిని ఒక జోడుగా చేశారు. కాబట్టి మొదటి దైవం తల్లి, రెండవ దైవం తండ్రి. ఆయన మనకు ఎంతగానో సాయం చేస్తున్నాడు, అనేక మంచి విషయాలను బోధిస్తున్నాడు గురువు. దానివల్ల మనకు భగవంతుడు చెప్తున్నాడు, తల్లి ఫౌండేషన్ పునాది, తండ్రి వాల్, గురువు రూఫ్. ఆయన మనకు
సో తల్లి ఇది ఫౌండేషన్, పునాది. ఇందాక ఫౌండేషన్ మాట కూడా వచ్చింది. పునాది గట్టిగా ఉంటే 50 అంతస్తులు కూడా వేస్తారండి. అమెరికాలో 140 అంతా ఎలా ఉండే కింద ఫౌండేషన్ అనమాట. సో మదర్ ఈజ్ ద ఫౌండేషన్, ఫాదర్ ఈజ్ ద వాల్, అండ్ గురు ఈజ్ ద రూఫ్. ఇన్ని ఉంటే మరి ప్రాణం ఇప్పటిదాకా ప్రాణం మొత్తుకుంది ఆవిడ. దైవమే లైఫ్. అది బ్రహ్మాండంగా కట్టుకుని అందరూ ప్రాణం లేకపోతే కనుక దైవం కావాలి. ఈ బర్త్డేకి బాగానే ఉన్నారు స్వామి. నెక్స్ట్ బర్త్డే స్వామి డెకరేట్ చేసి ఆ రథం మీద కూర్చోబెట్టారు. పాపం బలవంతంగా కూర్చున్నట్టున్నారు స్వామి 2010కి. ఇప్పుడు ఇది 2009 కదా. కనుక దైవం కావాలి అనుకునేవారు మొట్టమొదటి తల్లిని ప్రేమించాలి. ఆమెను సంతోషపెడితే మీకు అన్ని సంతోషములు లభిస్తాయి. రామాయణ భారతం కాదు, ఇవన్నీ స్టోరీ వద్దు. ఇప్పటికే చాలాసార్లు ముచ్చాము. గాంధారి కదా. తల్లి కొంచెం ఓల్డ్ అయిపోయిందంటే ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయకండి. తల్లి ఇలాంటి సమయంలోనూ వదలకూడదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య అతిదేవోభవ. మనకు తల్లిని వదిలిపోయేవాడు మనిషే కాదు. నేను కనిపెంచి పెద్ద చేసి ఇంత స్థితికి తెచ్చింది నీ తల్లి. ఆమెకు ఎట్టి జబ్బు చేసినా సాధ్యమైనంత వరకు ఆమెకు సేవ చేయాలి. ఆమె ఏమి చెప్పినా నాకు మంచిది అనేటువంటి భావంతో ఉండాలి. ఆమె తిట్టింది అని ఆమె పైన కోప్పడకూడదు. ఆ మాట కూడా నీ మంచి కోసం. మా అబ్బాయి అంటుంటే నాకు 40 సంవత్సరాలు వచ్చినాయని, అందుకని నేను అనను. ఎందుకంటే నేను వాడి చేత నాకు 40 సంవత్సరాలు వచ్చింది అని నేను ఎందుకు అనిపించుకోవాలా? కానీ వాళ్ళ అమ్మ అంటుంది దైవ ప్రేమ సంపాదించమన్నారు. కుచేలు చాలా బీదవాడు. తను కుస్తీ దగ్గర పోతుంటే అయ్యో రాణిస్తాడో రానివ్వరో. మొన్న నాటకం చూసాం, చాలా బాగుంది. 4 నిమిషాలు క్లిప్పింగ్ చూడండి. లోపల పోనీలాలి పరిచారకుల గేటు వాచ్మెన్. కానీ కృష్ణుడే స్వయంగా ఎదురుగా కుచేలు లోపల తీసుకెళ్ళాడు. ఆ నిజమైనటువంటి దైవత్వం ఎవరిని వదలదు. నీకేం కావాలి కుచేలా అని అడిగాడు. నాకు ఏమి వద్దు స్వామి, నీ ప్రేమ ఒక్కటి ఉంటే అదే నాకు 10,000 తండ్రి అన్నట్టు కుచేలు. తర్వాత తన ఇంటికి పోయి చూసేటప్పుడు అక్కడ తన ఇల్లే లేదు. ఆ స్థానంలో ఒక సుందరమైన భవనం ఉన్నది. తన భార్య బిడ్డలు మంచి మంచి వస్తువులు నగలు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నట్ట. అవంతా కూడాను దైవం యొక్క ప్రేమ చేత లభించినాయి. తర్వాత ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క ప్రేమను మనం సంపాదించుకుంటే అన్ని మనం సాధించవచ్చు. ఆ ప్రేమ ఒక్కటి లేకపోతే ఏది మీకు ఉండదు. కనుక మీరు దైవ విశ్వాసాన్ని దృఢంగా చేసుకోమని చెప్తున్నారు. ఒక 2 బిట్లు ఉన్నాయండి. ఐ విల్ ట్రై టు ఫినిష్ దిస్ అండి. మానవత్వాన్ని నిలుపుకోమని చెప్తున్నాను. మానవత్వం పరిమళించిన వేళని ఒక నాటకం రాశానండి, కానీ వేయలేకపోయానండి. ఒక్కనాటికే నేను రాసి వేయించలేకపోయిన నాటకం అనమాట. మానవత్వం పరిమళించిన వేళ అని ఒక బుక్ లో కథ చదివానండి. 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాడి కొడుకు పెళ్లి చేస్తుంటే ఏంటి మెను అంటే బ్రహ్మాండంగా చెప్తారు. అక్కడ దగ్గరికి ఒకళ్ళు వస్తుంటారు అనమాట. ఆయనంతా హడావిడిలో ఉంటుంటాడు. ఒక 2వ అతను మంచివాడు, కొంచెం జనరల్ థింకింగ్. ఆయన దగ్గరికి వచ్చారు. సరే మీ ఫ్రెండ్ ఎలాగో చేస్తున్నాడు కదా, మేము సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళం అండి. మీ ఫ్రెండ్ ఏదో 50-60 రకాల మెనూ పెడతాడు, అన్ని తినలేరండి, తినని ముట్టనే అవి తీసుకెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే మా ఫ్రెండ్ ఒప్పుకుంటాడో లేదు, ఎందుకంటే వాడు ప్రెస్టీజియస్ ఫెలో. ఆ గుడ్లవేలి అమెరికా అమ్మాయి ఇవాళ ల్యాండ్ అయిందండి. నేను వాళ్ళమ్మ ఎంతో గుడ్లవేలి భాగ్యలక్ష్మి. హస్బెండ్ కాల్ చేశాడు నాకు, వరప్రసాద్ అని. ఎందుకు చేస్తే అర్థం కాక ఆయన ఎందుకు చేశాడు, ఈవిడంటే చేస్తుంది భాగ్యలక్ష్మి. మీ ఆయన పేరు వరప్రసాద్ అంటే వేస్తుంది. మీ ఆయన కాల్ చేశారంటే వేరే లక్ష్మీనారాయణకు మీకు చేశారు అంటే ఏంటంటే మా అమ్మాయి వస్తుంది గురుగారు అన్న చూసా, అందుకనే చేస్తుంటాడు ఈ మాట. నేను నోట్తో చెప్పాను. వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, క్యాన్సర్ జయించి వచ్చింది అమ్మాయి. ఎలాగా? దైవ విశ్వాసం.
క్యాన్సర్తో కూడా ప్రతి సోమవారం ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకునేవాళ్ళు వాళ్ళు. ఒక గుళ్ళో కనుక శివలింగానికి ఎలాగ అభిషేకం చేసేవాడు అన్ని రకాల ఒక తెనాలి పూజారు చేసేవాట, కించిత్ ఆశించకుండా. కొంతమంది ఇక్కడగే మానవత్వాన్ని నిలుపుకోవాలి. అక్కడ మానవత్వం నాటిక దగ్గర రాస్తే ఒప్పిస్తాడు. అరేనే పర్లేదురా బాబు, నా ప్రెస్టేజ్ భంగం కలగకూడదు, నీకేంగా లేచిపోతారా, ఇది లేచిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఇస్తరాకులు ఎత్తే ముందు అందులో టచ్ చేయని వాళ్ళు డబ్బాల్లో వేసుకొని తీసుకుపోతారు అన్నమాట. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, మనకి ఎక్కసం ఉండవచ్చు. తర్వాత రియలైజ్ అయిపోయి అతనే బియ్యం ఇవ్వటము, ఒక రిక్షాలో మొదలుపెట్టి ఆటోలో పెట్టి పెద్ద ట్రక్కులు వేసి వాళ్ళందరూ కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ లో పెట్టి రిటైర్డ్ పర్సన్స్ ని వ్యాపకం పెట్టుకొని ఐఎమ్ వర్కింగ్ ఫర్ 24 hours. నేనే మీరు 24 గంటలు పనిచేయచ్చు. రాత్రి ఎందుకో అనిపించింది. ఆ డిపి వస్తా అంటే నేను నిద్రపోతే నువ్వు నిద్రపోయింది, నేనే మీరు కూడా నిద్రపోకుండా ఉండొచ్చు. యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ 24 hours స్వామికి. నీకు తప్పనే ఉండాలి, ధ్యాస ఉండాలిగా. యూ కెన్ వర్క్ ఫర్ 24 hours అండి, 24 గంటలు పనిచేయచ్చు స్వామి గురించి. ఎలా అంటే మొదలు పెడితే తెలుస్తుంది. కొంతమంది ఎంతో గొప్ప చదువులు చదువుతారు, వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, కానీ దుర్గుణాలు దూరం చేసుకోరు. ఇతరులను ద్వేషిస్తూ నువ్వు ఎంత ధనవంతుడు అయినప్పటికీ ఆ ధనము నీకు నిలవదు. ధనము కాదు మనకు ముఖ్యము, గుణము కావాలి. కనుక మీరు హ్యూమన్ క్వాలిటీస్, మానవతా గుణములు తప్పక నిలుపుకోండి అని చెప్తున్నారు. నేను మానవుడు, ఇందాక మానవుడు చెప్పు. మానవుడు అంటే మానవత్వంతో ఉండేవాడు మానవుడు. నీలో మానవతా విలువ లేకపోతే నువ్వు మానవుడు ఎట్లా అవుతావు? మానవతా విలువలు పెట్టుకున్నప్పుడే నువ్వు మానవుడు అవుతావు. మానవతా విలువలు ఉన్నట్టు వానికి దైవం ఎప్పుడు కూడాను ఇంటనే వెంటనే జంటనే కంటనే ఉంటాడట. కనుక మీ విలువలను మీరు సంపాదించుకోండి, డబ్బు కోసం మీరు పాకులాడకండి. ఇది వదిలి ఇంకొకటి వదిలి ఇంకొకటి ఎన్నెన్నో ఉద్యోగాలు మారుతూ ఉంటుంటారు. దాంట్లో ఎక్కువ జీతం ఇస్తారు, దీంట్లో ఎక్కువ జీతం ఇస్తారు అని జీతాల కోసమని మీరు పాకులాడకండి. మీకు డబ్బు ప్రధానం కాదు, ఎలాదా అనిపించింది. నేను కూడా ఉద్యోగం చేస్తానంటే, ఎందుకంటే ఏం ఉద్యోగం చేస్తాను, వాచ్మెన్ ఇవ్వరా నాకు, ఎన్నో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇస్తారని చెప్తే మా మేడం ఒక మాట అండి, వాచ్మెన్ ఉద్యోగం చేయి, జీతం తీసుకోకు. మన అపార్ట్మెంట్ వాచ్మెన్ లేడుగా, కిందకు అదిట. నాకు తెల్లారుజాము థాట్ వచ్చిందండి, రిటైర్ అయిన వాడు ఉద్యోగం చేసుకుంటే ఫ్రీగా చేయండి, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం చేయలేదు డూ వాలంటీర్. మా మేడం జీతం తీసుకోకుండా తెల్లారుజాము నా మైండ్ లో వచ్చిన థాట్ చేయండి. వాచ్మెన్ ఎవరంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ లేదు, కింద కూర్చేసి కూర్చోవాలి. నేను వాంట్ వర్క్ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ కెన్ వర్క్. 40 సంవత్సరాలు చేసామండి, ఐ వర్క్ ఫర్ 40 years. 20 సంవత్సరాల్లో జాయిన్ అయ్యాను, చాలా సరిపోదా? గంటకి ఎంత ఇస్తావు? అరగంట చెప్తాను, బేరసారాలు చేసుకుంటాం. నిజంగా మన దేశానికి సమాజం చేయాలంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ డూ వాలంటీర్ వితౌట్ టేకింగ్ ఎనీ మనీ. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ఈ మొరాలిటీ మీరు పెంచుకోండి. దీనికంతా దైవప్రీతి కావాలి. ఆ దైవ ప్రేమను వచ్చిందంటే రాక్షస గుణములు మీలోంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడో రాక్షస గుణాలు దూరం అయిపోతాయి, అప్పుడు సమాజం కూడా తప్పుపడిపోతుంది. ఆయన మంచివాడురా, ఆయన తప్పకుండా ఉండాలి అని కీర్తి కూడా వస్తుంది. కనుక మనకు మంచి పేరు రావాలంటే భగవంతుని ప్రార్థనలో మనం మునగాల. ఎప్పుడూ హృదయంలో ప్రార్థన నిలవాల. భగవద్ప్రీతి, పాపభీతి, సంఘనీతి ఉన్నప్పుడే నువ్వు మంచివాడు అవుతావు. మనం రివర్స్ చేస్తాం, భగవత్ ప్రీతి ఉండాల, లవ్ ఫర్ గాడ్. భగవాన్ చూసి కళ్యాణి మూసుకోవాలి, వెంకటేశ్వర స్వామి చూసి పాప భీతి ఉండాల. మనమేమో భగవద్భీతి పాప ప్రీతి చేస్తాం, రివర్స్ చేస్తున్నారు అంటారు స్వామి. నువ్వు ఉన్నప్పుడే నువ్వు మంచివాడు అవుతావు. అందరు నేను గుడ్ బాయ్ అంటుంటారు, నేను అమ్మా గుడ్ గర్ల్ అని అనుకున్నా. జనరల్గా నేను ఎప్పుడు కూడా ఈ భజన స్వామి గానామృతంతో ఎవరితో మాట్లాడినా. మొన్నే స్వామి అని ఒకసారి అంత బాగా పాడారు కదా, ఒకసారి హలో నువ్వు కాల్ చేస్తే ఎంత ఆనందపడతారు వాళ్ళు. 6 కాల్ చేసి గుడ్ గర్ల్ అని ఒక అమ్మాయి. అంటే మీరు మంచి పేరు తెచ్చుకోండి, మంచి పనులు చేయండి, మంచి మనసుతో ఉండండి, ఎట్టి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఈ వయసులో బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు వస్తుంటాయి, అది వయసు యొక్క ప్రభావం. వాటిని మీరు ఏమాత్రం పెట్టుకోకండి.
ఇప్పుడు నువ్వు బాలుడు కావచ్చు, కొన్ని సంవత్సరాలకు నువ్వు ఓల్డ్ మ్యాన్, వృద్ధుడు. చిన్న వీడియో పెట్టాను మొన్న, చూసానా? చిన్న నెలల పిల్లవాడు ముసలోడు ఎట్టయిపోయాడు, 1.5 minutes చూపించాడు. అప్పుడు ఆ బాల్ ఎక్కడికి పోయాడు? చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ నలుగురు ఒక్కటే. దేహాలు మారిపోయినాయి, పేర్లు మారిపోయినాయి, కానీ మనసు ఒక్కటే. అదే రీతిగా దైవం ఏ రూపంలో ఉండినప్పటికీ ఒక్కటే. ఆ రూపనామములు మారుతుంటాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, దాన్ని పూర్తిగా నమ్మండి. ఎప్పుడు కూడా దైవ చింతనలో కాలం గడపండి. సద్గుణములు, సత్ప్రవర్తన, సదాలోచన, సత్యంతన నేర్పుడే నిజమైన విద్య. నేర్పాలని మనం పద్ధతికి చెప్తాం. అప్పుడే మీరు బాగుపడతారు. ఫైనల్ కంక్లూషన్ ఆఫ్ ది స్వామి మెసేజ్, సెల్ ఫోన్ జోలికి పోవద్దు. చాలాసేపు చెప్పారు, గంట పైన చెప్పుకుంటారు. అప్పుడు ఓపిక బాగానే ఉంది స్వామి 2009. ఈనాడు ఎక్కడ చూసినా సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు. 2009 సంఘటనలు అప్పటికే బాగా పెరిగిపోయినాయి. నేను 2016లో వాట్సాప్ వాడానండి. చాలా లేటుగా వాట్సాప్ వాడాను. అప్పుడు వాట్సాప్ వద్దన్నాను కూడా. నేను కొత్తగూడెంలో ఉన్నాను, వాట్సాప్ వద్దన్నాను. నేను చాలా మంది అరే వాట్సాప్ లేదా మీకు అదో రకంగా చూసేవాళ్ళు. ఇవన్నీ రావడం చేత మనిషి యొక్క విలువైపోయింది. ఆ సెల్ ఫోన్లో నిన్న మనం చూసాం, ఒక కప్పులు వీడియో పెట్టాను. ఈ సెల్ ఫోన్ రానప్పుడు భర్త ఇంటికి రాగానే ఏమండి వచ్చారండి, ఎంత హాయిగా కూర్చొని ఎంజాయ్ చేశారు. ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు, సీన్ రివర్స్ అయిపోయింది. ఆ సెల్ ఫోన్లో ఎవరెవరో ఫోన్ చూస్తుంటారు, తెలియని వారంతా ఫోన్ చూస్తుంటారు. దాన్ని మంచికి ఉపయోగపెట్టండి. ఎవరికి మీ నెంబరు, మా మేడం అంటుంది మొన్న, ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత చక్కగా వాడుకున్న అమ్మాయి చూడండి. ఎందుకంటే అమ్మాయి బయటకు కదలలేదు పాప, విష్ణుప్రియ. ఆ అమ్మాయి 6 భజనలు కావాలి అని ఎక్కడ ఎత్తుకుంది? సెల్ ఫోన్లోనే ఎత్తుకుంది, గూగుల్లోనే ఎత్తుకుంది. దాంట్లో ఇంకేదైనా ఎత్తుకోవచ్చు. చూడని కూడా చూడొచ్చు. అమ్మాయి ఏం చేస్తే చూసి ఉద్రేక పడటమా? ఇప్పటికే కుర్చీలోంచి లేవలేదు. అవన్నీ చూస్తే ఎవరు కంట్రోల్ చేస్తారో ఆ అమ్మాయి కంట్రోల్ చేసుకుంటారు. దానివల్ల మీకెంతో ప్రమాదం కూడా జరుగుతుంది. కనుక సెల్ ఫోన్ తీసుకోవద్దండి. మా డాక్టర్ గారికి సెల్ ఫోన్ లేదండి కొత్తగూడెంలో. నేను కొనిస్తే ఆయన ససేమిరా వద్దన్నాడు. పేరు చెప్పదలుచుకోలేను. పెద్ద డాక్టర్ అండి, ఆయన దగ్గర సెల్ ఫోన్ లేదు. తీసుకున్న నేను ఇస్తే ఆ డబ్బులు ఇవ్వడానికి ఇస్తే ప్రయత్నం చేశాను. నాకు ఎక్కడ కొన్నారండి, బిల్లు ఇవ్వండి, నేను డబ్బులు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ అని 100. ఆయనకి ఇవ్వడానికి ఎవరికైనా భయం. నేను ధైర్యం చేశానండి, ఎవడు ఇవ్వలేడు. ఇట్స్ నాట్ ఈజీ. అటువంటి డాక్టర్ బాబు ఆయన, ఖతర్నాక్ పర్సనాలిటీ. మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. పకోడీ పెడితేనండి, మనం ఎవరింటికైనా పకోడీ పోతే అలాగ లైట్గా టచ్ చేసి వదిలేస్తాం. ఎందుకంటే వదిలేస్తే మొత్తం తినేస్తే ఫ్యాషన్ కాదు. అలా సగం పకోడీ వదిలేస్తే ఫ్యాషన్ అనమాట. మా సార్ మా ఇంటికి డాక్టర్ గారు నేను వచ్చిన 3 సార్లు చూశానండి. ఏం పెట్టినా అలా ఒక నలుసు కూడా ఉంచేవాడు కాదండి. మా ఏ లక్ష్మీనారాయణ గారు అంటే పుట్టపర్తి. ఆయన భోజనం చేస్తే ఆకు అలా ఉంటుందండి క్లీన్గా. ఎందుకంటే అన్నం బ్రహ్మ చెప్తాం కాదు. ఫోన్ తీసుకున్నాను, దాని నెంబర్ ఎవరికి ఇవ్వకండి. కొంతమంది ఎప్పుడు దాన్ని చెవి దగ్గరే పెట్టుకుంటుంటారు. తప్పు. దానివల్ల ఎంతో పాపం కూడా పెరుగుతుంది. ఎవరో తెలియని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు అనుకుంటావు. ఇంకా మీద ఫోన్లు వస్తుంటాయి. వాళ్ళంతా నీకు ఫ్రెండ్స్ అనుకుంటావు. అటువంటి ఫ్రెండ్స్ నీ జీవితాన్ని నాశనం చేస్తారు. నిన్ను పెడమార్గం పట్టిస్తారు. మొదటి రోజున ఐఆమ్ యువర్ ఫ్రెండ్ అంటాడు. ఆ ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్ పోతుంది. అది చాలా మోసం అవుతుంది. కనుక ఇలాంటి దానికి మీరు పోకండి. ఎప్పుడు భగవంతుని నామం తలుచుకోండి. మంచి పుస్తకాలు చదవండి. ఈనాడు కాన్వకేషన్ డే. ఈ కాన్వకేషన్ తో చాలా మందిలో మార్పులు రావచ్చును, మంచి పేరు రావాలి. శామ్యూల్ శాండ్వైన్ తన డివైన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు. అంటే ఆయన స్పీకర్ అనమాట, ఈ స్వామి డివోటీ శామ్యూల్ శాండ్వైస్. ఈ పెద్దలు చెప్పినటువంటి మాటలు మీ హృదయంలో హత్తుకొని పోవాలా. ఎవరు చెప్పిన మంచి మాటలు హృదయంలో హత్తుకొని పోవాలా. చాలా సంతోషం. అందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడడానికి వీలు కాదు. కనుక అందరికీ చేరి నేను ఈ ఉపన్యాసం ఇచ్చాను. మన పిల్లలు మిగతా కాలేజీ పిల్లల కంటే ఎంతో మంచివారు. ఆ మంచి పేరును ఇందులో ఒక పాట వస్తుందండి. అమ్మాయి నువ్వు రికార్డింగ్ ఆపకు, ఆ పాట చెప్తానండి. ఎవరన్నా మంచిగా
హమ్కు తుమ్సే ప్యార్ కితనా స్టార్టింగ్ లో చెప్పాల్సింది, తప్పు అనుకున్న మర్చిపోయానండి. హమ్కు తుమ్సే ప్యార్ కితనా అని స్వామి పిల్లలు ఎవరన్నా పాడతారంటే మంచిగా పాడిపిస్తామా, ఒక 2 నిమిషాల్లో నా తత్వంగా అయిపోతుంది. సో ఏమన్నారు చివరికి, నేను అందరితో మాట్లాడలేకపోయాను, అందుకనే ఇక్కడ ఇంతసేపు మాట్లాడాను, ఈ ఉపన్యాసం ఇచ్చాను. మన కాలేజీ పిల్లలు అందరికంటే మంచివారు, ఆ మంచి పేరు స్థిరం చేసుకోవాలి, సంతోషం. అందరూ చేసి ఒక పాట పాడండి స్వామి అడిగేట. నో ఐఎమ్ ఆస్కింగ్ యూ, హమ్కే హమ్కే తుమ్సే ప్యార్ కితనా పాడండి. దెన్ స్వామి మెసేజ్ అయిపోయిందండి. ఇది ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఎనీబడి కెన్ సింగ్ ఇట్. తర్వాత పాడతా అంటే ఆపేసాను. ఎనీబడి కెన్ సింగ్ ఇట్, వాంట్ టు సింగ్ ఇట్. హమ్కో తుమ్సే ప్యార్ కితనా. టీం మాధవి ట్రై చేయవా? ఎనీబడి ట్రై చేయండి. ఒక లైన్ అనడానికి ఏమైంది? ఓకే, ఆపేసాను.